ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి విషయానికి చాలా ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత? ఎవరైనా చెప్పగలరా? బ్రహ్మ దేవుడు, హ్మ్. బ్రహ్మ సంహిత ప్రభుజీ. బ్రహ్మదేవుడి హ్మ్. బ్రహ్మదేవుడు భగవానుని వర్ణించడం ప్రభుజీ ఆయన యొక్క లీలలను. బ్రహ్మ బ్రహ్మదేవుడి యొక్క సంహిత. బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థన. ఓకే. అయితే బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థన ఎందుకు మనకి ప్రత్యేకము అనంటే, బ్రహ్మదేవుడు మన పరంపరలో మూల ఆచార్యుడు. కదా! బ్రహ్మదేవుడు ఏం చెప్తే అది ప్రామాణికం. ఈ సృష్టి మొత్తానికి సృష్టించినటువంటి బ్రహ్మదేవుడు తను భగవంతుడి గురించి కొన్ని ముఖ్యమైనటువంటి సత్యాలని చెప్పబోతున్నారిక్కడ. తన ప్రార్థనలో భగవంతుడిని కీర్తిస్తున్నారు. తను కీర్తిస్తున్నటువంటి భగవానుడు ఎలా ఉంటారు? ఎవరు కీర్తించలేకపోతున్నారు? కీర్తించినటువంటి వాళ్ళకి భగవంతుడు ఏ విధంగా స్పందిస్తారు? అనేటువంటి విషయాన్ని ఈరోజు మనకి బ్రహ్మదేవుడు ప్రార్థనలో మనకి తెలియజేయబోతున్నారు. ఓకే. కాబట్టి బ్రహ్మదేవుడికి మించినటువంటి ప్రామాణికమైనటువంటి వ్యక్తి ఇంకెవరు లేరు కాబట్టి బ్రహ్మదేవుడు చెప్పబోతున్నటువంటి ఈ రోజు టాపిక్ ఏదైతే ఉందో అది చాలా 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 ఇంపార్టెంట్ మనకి. దాన్ని మనం అందరం కూడా శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బ్రహ్మ చెప్పినటువంటి ప్రతి వాక్యంలోనూ ఎంతో మీనింగ్ ఉంది కాబట్టి. సో బ్రహ్మ చెప్పబోయేటువంటి విషయాలు ఏమిటి అనేటువంటిది ఈరోజు మనం చూద్దాం. ముందుగా ప్రార్థనలు చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. మనం ఇంతవరకు కూడా 3వ స్కందంలో 8 అధ్యాయాలని కంప్లీట్ చేసుకున్నాము. అయితే 3వ స్కందంలో 8 అధ్యాయాల వరకు కూడా మనం కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని చూసాము. అయితే మనం చూసినటువంటి ముఖ్యమైనటువంటి విషయాల్లో మొదటి 4 అధ్యాయాల్లో కూడా విదురుడు ఉద్ధవుణ్ణి కలవడము అనేటువంటిది జరిగింది. తీర్థయాత్రలకు వెళ్ళినటువంటి విదురుడు తీర్థయాత్రల నుంచి ఉద్ధవుణ్ణి వచ్చి కలవడము అనేటువంటిది జరిగింది. సో ఉద్ధవుడికి విదురుడికి మధ్య జరిగినటువంటి కొంత సంభాషణ కూడా మనము మొదటి 4 అధ్యాయాల్లో చూడడం అనేటువంటిది జరిగింది. అయితే ఆ సంభాషణ ఏమిటి అనంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క బృందావనానికి బయట చేసినటువంటి కొన్ని లీలల గురించి వాళ్ళిద్దరు కూడా చర్చించడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే ఇద్దరు శుద్ధ భక్తులు కలిసినప్పుడు వాళ్ళు చేసేటువంటి చర్చ కేవలం కృష్ణ కథ అయి ఉంటుంది. కాబట్టి వాళ్ళు కృష్ణుని గురించి పూర్తిగా చర్చించడం అనేటువంటిది జరిగింది. అయితే విదురుడు ఉద్ధవుణ్ణి ఉద్దేశించి కృష్ణుడి యొక్క అంతర్ధాన లీల గురించి చెప్పమని అడగడం జరిగింది. అంతేకాదు శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధాన సమయంలో ఉద్ధవుడికి ఏం చెప్పాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అని కోరుకున్నారు విదురుడు. అందుకనే ఉద్ధవుణ్ణి గురువుగా అంగీకరించడానికి ప్రయత్నం చేశారు.
కానీ విదురుడి యొక్క వయసు చాలా ఎక్కువ, ఉద్ధవుడి యొక్క వయసు చాలా తక్కువ. విదురుడు ఉద్ధవుడికి తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. అందుకనే ఉద్ధవుడు గురువుగా అంగీకరించలేదు. అందుకనే ఆయన విదురుడికి ఒక సలహా ఇచ్చారు. ఏదైతే విషయాలను నేను శ్రీకృష్ణ భగవాన్ నుంచి అంతర్ధాన సమయంలో విన్నానో అవే విషయాలని మైత్రేయుడు కూడా విన్నారు. కాబట్టి మైత్రేయుడు వయసులో మీకంటే పెద్దవాడు, మీకు తండ్రి స్థానంలో ఉన్నటువంటి వాడు. కాబట్టి మీరు వెళ్ళి మైత్రేయుడిని కలవండి, మైత్రేయుడి ద్వారా ఈ జ్ఞానాన్ని పొందండి అనేటువంటి విషయాన్ని ఉద్ధవుడు విదురుడికి చెప్పడం జరిగింది. సో ఒక క్షణం కూడా ఆగలేదు విదురుడు. అక్కడి నుంచి మైత్రేయుడి దగ్గరికి వెళ్ళిపోయారు. మైత్రేయుడి ద్వారా ఈ జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అనుకున్నారు. అయితే ఏదైతే ప్రశ్నలని పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడిగారో అలాంటి ప్రశ్నలే ఇంచుమించు విదురుడు కూడా మైత్రేయుడిని అడగడం అనేటువంటిది జరిగింది. అసలు ఈ సృష్టి ఆరంభం ఎలా జరిగింది అనేటువంటి విషయం నుంచి మైత్రేయుడు సమాధానం చెప్పడం మొదలుపెట్టారు. దాంట్లో భాగంగా భౌతిక మూలకాలు వాటి యొక్క ఆవిర్భావం గురించి తెలియజేశారు. భౌతిక మూలకాలు ఈ సృష్టింపబడ్డాయి. ఫస్ట్ సృష్టింపబడినటువంటి ఈ భౌతిక మూలకాలకి అస్తిత్వం లేదు, అవన్నీ కూడా విడివిడిగా ఉన్నాయి. ఇవన్నీ కూడా కలవాలి, కలిసినప్పుడు శరీరం తయారవుతుంది, కలిసినప్పుడు భౌతికమైనటువంటి పదార్థం తయారవుతుంది. అయితే ఈ భౌతికమైనటువంటి మూలకాలన్నిటికీ కూడా ఒక వ్యక్తీకరణ అనేటువంటిది ఇవ్వబడింది. అందుకని ఈ మూలకాలన్నీ కూడా భగవంతుడి కోసం ప్రార్థన చేశాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ భౌతిక మూలకాలన్నీ కలిసి మహతత్వంగా తయారవబోతున్నాయి. అలా తయారవబోతున్నటువంటి ఈ భౌతిక మూలకాలు ఏ విధంగా భగవంతుడిని ప్రార్థించాయి? ఇది కృష్ణ చైతన్యం అంటే. భౌతిక మూలకాలు కూడా భగవంతుడికి సేవగా తమ యొక్క కార్యక్రమాన్ని చేయాలి అని అనుకున్నారు. అందుకనే కృష్ణుడికి వాళ్ళు కూడా భౌతిక మూలకాలు కూడా ప్రార్థనలు చేశారు. మమ్మల్ని మీ సేవలో వినియోగించుకోండి అని అడిగారు. ఎప్పుడైతే ఈ ప్రార్థన జరిగిందో అప్పుడు భగవంతుడు తన యొక్క శక్తిని పంపించేశారు. ఏమిటి ఆ శక్తి? ఆ శక్తి పేరే కాళీ. ఓకే, బిభ్రస్ శక్తి అంటారు దాన్ని. ఈ బిభ్రస్ శక్తి ద్వారా ఏం జరుగుతుంది అంటే ఈ భౌతిక మూలకాలన్నీ కూడా సమపాళ్లలో కలవడం అనేటువంటిది జరుగుతుంది. ఇదే కార్య సృష్టి కారణ సృష్టి గురించి మనం చెప్పుకున్నటువంటి అధ్యాయం 6వ అధ్యాయంలో వస్తుంది. ఓకే, సో మనం కారణ సృష్టి కార్య సృష్టి గురించి చెప్పుకున్నాం 6వ అధ్యాయంలో. ఈ బిభ్రస్ శక్తి ద్వారా ఈ యొక్క భౌతిక మూలకాలు సమపాళ్లలో కలుస్తాయి. ఈ సమస్త సృష్టి కూడా ఒక అండాకారంలో తయారవుతుంది. ఈ మూలకాలన్నీ ఈ అండాకారంలో కలిపి ఒక 1000 సంవత్సరాల పాటు ఉంచడం అనేటువంటిది జరిగింది. ఈ 1000 సంవత్సరాల పాటు ఉంచిన తరువాత ఈ భౌతిక గోళం అనేటువంటి ఏదైతే ఈ అండాకారంలో ఉన్నటువంటి భౌతిక విశ్వం ఉందో అది తయారైంది. ఆ తరువాత ఏం జరిగింది? ఆ తరువాత మనం చూస్తే బ్రహ్మదేవుడు ఆవిర్భవించడం అనేటువంటిది జరిగింది. బ్రహ్మదేవుడి ఆవిర్భావం కంటే ముందు స్వయంగా భగవానుడే గర్భోదక సాయి విష్ణువుగా ఈ అండంలోనికి ప్రవేశించడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే ఈ అండానికి చేతనము అవసరం. చేతనం లేకుండా భౌతిక సృష్టి కొనసాగింపబడదు. కాబట్టి ఈ అండాకారంలో ఉన్నటువంటి ఈ భౌతిక విశ్వంలోకి జీవం ఏదైతే ఉందో, ఆత్మ ఏదైతే ఉందో, ఆ ఆత్మ గర్భోదక సాయి విష్ణువు ప్రవేశించారు. ఆ తర్వాత మనం చూస్తే 9వ అధ్యాయంలో ఇప్పుడు మనం ఉన్నాము. 8వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే బ్రహ్మదేవుడి యొక్క ఆవిర్భావం జరిగింది. ఈ గర్భోదక సాయి విష్ణువు యొక్క నాభి నుంచి ఉత్పన్నమైనటువంటి కమలం ద్వారా బ్రహ్మదేవుడు ఉత్పన్నమయ్యారు. మరి ఎవరు ఈ బ్రహ్మదేవుడు? ఎందుకు ఉత్పన్నమయ్యారు? తొలిజీవి. భగవంతుడు ఈ అండాకారంలో ఉన్నటువంటి ఈ మహతత్వాన్ని సృష్టించినప్పుడు ఈ మహతత్వంలో జీవులని ఉంచారు. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో తెలియజేస్తారు, అహం బీజ పదప్రధ. ఓకే, నేనే ఈ సమస్త జీవులకి బీజ ప్రధాతని అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే జీవులందరూ కూడా ఈ మహతత్వంలో ఉన్నారు, కానీ ఈ జీవులకి ఇంకా శరీరాలు లేవు. మొట్టమొదటి జీవుడు ఎవరు? బ్రహ్మదేవుడు. తనకు ఒక శరీరం అనేటువంటిది వచ్చేసింది. అయితే
బ్రహ్మదేవుడు నేను ఎందుకు పుట్టాను, నేను అసలు ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేటువంటి విషయం బ్రహ్మదేవుడికి తెలియదు. ఎందుకంటే తను ఒక్కడే ఉన్నాడు, ఎటు చూసినా అంధకారం, ఏం చేయాలో తెలియదు. ఇంకా తను భగవంతుడి గురించి గొప్ప తపస్సు చేసేసాడు. తను చేయాల్సినటువంటి కార్యక్రమం ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకోవాలి అని అనుకున్నారు. తన సృష్టికి మూలం ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకోవాలనుకున్నారు. అసలు నేను ఎక్కడున్నాను ఇప్పుడు, ఎందుకు వచ్చాను నేను అనేటువంటి విషయాన్ని బ్రహ్మదేవుడు తెలుసుకోవాలి అని అనుకున్నారు. అందుకనే గొప్ప తపస్సు చేశారు. తను చేసినటువంటి తపస్సుకు మెచ్చినటువంటి భగవానుడు బ్రహ్మదేవుడికి దర్శనమిచ్చారు. బ్రహ్మదేవుడు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశారు? 100 దేవతా సంవత్సరాల పాటు తపస్సు చేయడం అనేటువంటిది జరిగింది. 100 దేవతా సంవత్సరాల తపస్సు తరువాత భగవంతుడు సాక్షాత్కారం జరిగింది బ్రహ్మదేవుడికి. అదంతా కూడా మనం 8వ అధ్యాయంలో చూసాము. భగవంతుడి గురించి వర్ణించడం అనేటువంటిది జరిగింది. గర్భోదక సాయి విష్ణువు దర్శనం ఇచ్చారు ఆయనకి. గర్భోదక సాయి విష్ణు అంటే తన మూలం ఏమిటో తను తెలుసుకున్నాడు బ్రహ్మదేవుడు. సో గర్భోదక సాయి విష్ణువు గురించి వర్ణన మొత్తం కూడా మనకి 8వ అధ్యాయంలో రావడం అనేటువంటిది జరిగింది. ఇక ఇప్పుడు బ్రహ్మదేవుడు సృజన శక్తిని పొందాలి. ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మదేవుడు తరువాత గౌణ సృష్టిని కొనసాగించాలి. అంటే భగవంతుడు కొన్ని సృష్టించి ఆ సృష్టిని బ్రహ్మ చేతిలో పెడుతున్నారు. ఇక మిగిలినటువంటి సృష్టిని బ్రహ్మ కొనసాగించాలి. కాబట్టి ఈ గౌణ సృష్టికి చేయడానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలని, భగవంతుడి యొక్క ఆశీర్వాదాన్ని బ్రహ్మదేవుడు పొందాలి. అందుకు ఈ అధ్యాయంలో బ్రహ్మదేవుడు భగవంతుడి గురించి ప్రార్థన చేస్తున్నారు. మనం చేసేటువంటి ఏ భౌతికమైనటువంటి కార్యక్రమం అయినా మనం భగవంతుని తలుసుకొని చేస్తామా? ఏ రోజైనా మనము భగవంతుని తలుసుకొని మన కర్మని కనుక మనం చేసినట్లయితే ఆ కర్మ యొక్క ఫలం అనేటువంటిది మనకు అంటదు. బ్రహ్మ సృష్టించబోతున్నటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. మనం సాధించేటువంటి భౌతికమైనటువంటి విషయాలకి మించినటువంటి విషయం. ఎందుకంటే ఈ భౌతిక విశ్వంలోకి అనేక రకాల భావాలు, అనేక రకాల గుణాలు, అనేక రకాల జీవులు, అనేక రకాల జంతువులు రాబోతున్నాయి. వీటన్నిటినీ ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క స్థితిలో ఉంచబోతున్నారు. వీళ్ళందరి మీద కల్మషాల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. వీళ్ళందరి మీద గుణాల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. ఇవన్నీ బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి సృష్టిలో భాగం. మరి ఇలాంటి భౌతిక విశ్వంలోకి జీవులకి శరీరాలని ఇవ్వడము అనేటువంటిది చిన్న విషయమేం కాదు. సైంటిఫిక్ గా చూస్తే మనం ఎన్నో సాధించాము. సాధించినటువంటి విషయాలను చూసి మనం చాలా గర్వపడతాం. అలాంటి చిన్న చిన్న విషయాలు ఏదైతే ఈ భౌతిక ప్రకృతి ద్వారా తీసుకొని మనమేదో సాధించాము అనేటువంటి ఆలోచనలో ఉన్నామో, అలాంటి ఈ భౌతిక ప్రకృతి ద్వారా సాధించినటువంటి దాన్ని మనం చేశాము అనేటువంటి భావనలో మనం ఎంతో గర్వితులమై ఉన్నాము. మరి బ్రహ్మదేవుడు ఎంత గర్వితుడవ్వాలి? మరి బ్రహ్మదేవుడు ఈ భౌతిక సృష్టిలో ప్రతి జీవికి కూడా శరీరాన్ని ఇచ్చారు. మరి ఆయనకి ఇంకా ఎంత గర్వం ఉండాలి? అది బ్రహ్మదేవుడు తను చేస్తున్నటువంటి ప్రార్థన ద్వారా మనకు అర్థమవుతుంది బ్రహ్మదేవుడు నిజంగా గర్వితుడు అయ్యాడా లేదా అనేటువంటి విషయం. ఎందుకంటే బ్రహ్మదేవుడు శుద్ధ భక్తుడు కాబట్టి, భగవంతుడికి శుద్ధ భక్తుడు కాబట్టి, తను చేయబోయేటువంటి పనికి కూడా భగవంతుడి యొక్క ఆశీర్వాదం తీసుకుని తను చేయబోయేటువంటి పనికి కావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని, శక్తిని భగవంతుడి ద్వారా పొందాలి అని అనుకున్నారు. అలాంటిది ఒక చేతనము అనేటువంటిది మనందరికీ కూడా అవసరం. ఇదే కృష్ణ చైతన్యము అంటే. కృష్ణ చైతన్యంలో కర్మలు చేయటము అంటే వేరే ఏమీ లేదు. ఇదే. ఏ విధంగా అయితే బ్రహ్మదేవుడు ఆచరించి చూపించారో ఆ విధంగానే మనం అందరం కూడా మన జీవితంలో ఆచరించగలిగితే బ్రహ్మదేవుడి యొక్క చూపించినటువంటి మార్గంలో నడిచినట్లే అవుతుంది. మనం అందరం కూడా బ్రహ్మ మధ్వ గౌడ్య వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి వాళ్ళం. కాబట్టి మన సాంప్రదాయానికి మూల గురువు బ్రహ్మదేవుడు కాబట్టి, బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేటువంటి ప్రతి పదము కూడా మనందరికీ కూడా చాలా ఇంపార్టెంట్.
ఆయన చెప్పినటువంటి ప్రతి విషయము మనందరము కూడా తప్పకుండా అర్థం చేసుకుని దానిని మనము మన జీవితంలో అవలంబించడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, సో ఇప్పుడు బ్రహ్మదేవుడు చేస్తున్నటువంటి ప్రార్థనలో మొట్టమొదటి శ్లోకం 9వ అధ్యాయం మొదటి శ్లోకం. బ్రహ్మోవాచ జ్ఞాతోసి మే అధ్యా శుచిరాన్నను దేహభాజాం న జ్ఞాయతే భగవతో గతిరిత్యపద్యం నాన్యత్వదస్తి భగవన్నపి తన్న శుద్ధం మాయా గుణ వ్యతికరాధ్యదుర్విభాసి. కమిషన్ మధ్య చదువుతారా? బుక్ ఉందా మధ్య పక్కన? ఎవరి దగ్గర? ప్రభుజీ నేను చదవమంటారా? చదవండి. మొదటి శ్లోకం చదవండి మాతాజీ, తాత్పర్యం. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను, హే ప్రభు, అనేకానేక సంవత్సరముల తపస్యానంతరము నేడు నిన్ను నేను తెలుసుకునగలిగితిని. అహో, నీ స్వరూపము నెరుగజాలని దేహధారులకు జీవులు ఎంతటి దుర్భాగ్యులు కదా భగవాన్. నీకన్నను పరముగా శ్రేష్టమైనది ఏదీను లేని కారణమున నీవొక్కడవే జ్ఞేయ విషయమై ఉన్నావు. ఒకవేళ ఏదైనను నీకన్నను శ్రేష్టమైనదిగా ఊహింపబడినను అది శుద్ధము కానేరదు. సృజన శక్తిని ప్రదర్శించుచు నీవు పరబ్రహ్మముగా విలసితమై ఉన్నావు. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ శ్లోకంలో బ్రహ్మదేవుడు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను తెలియజేస్తున్నారు. అనేక సంవత్సరాల తపస్సు తరువాత భగవంతుని తెలుసుకోగలిగారు బ్రహ్మదేవుడు. ఈ విషయాన్ని ఆయన చెప్తున్నారు. ఎందుకంటే మనం చేసేటువంటి ఏ తపస్సు అయినా సరే, మనం అందరం కూడా తపస్సులు చేస్తూనే ఉన్నాం. ప్రతిరోజు పొద్దున్నే లెగిసి స్నానం చేసి మంగళహారతి చేసి భాగవతాన్ని పొద్దున్నే వినడానికి కూర్చోవడం కూడా ఒక తపస్సే. ఇదేమి చిన్న విషయం కాదు. ఓకే, అయితే ఇలా మనం ప్రతిరోజు చేస్తున్నటువంటి తపస్సు యొక్క లక్ష్యం ఏమిటి? భగవంతుని తెలుసుకోవడం కోసం. అంటే ఆధ్యాత్మిక సాధన ఏదైతే ఉందో, ఈ సాధన మనం చేస్తున్నటువంటి తపస్సు. బ్రహ్మదేవుడు కూడా అనేక సంవత్సరాల పాటు తపస్సు చేశారు. తపస్సు చేసి భగవంతుడి యొక్క దర్శనాన్ని పొందారు. అయితే ఆ దర్శనము అనేటువంటిది దాని గురించి ఇప్పుడు ఏం చెప్తున్నారు అని అంటే, జ్ఞేయ విషయము నువ్వు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే మనము ఏదైనా సరే ఒక విషయాన్ని తెలుసుకోవాలి అని అంటే అది అంతిమమైనటువంటి విషయమై ఉండాలి. అంటే అంతిమ లక్ష్యం ఏదైతే ఉందో అది స్వయంగా భగవానుడు అనేటువంటి విషయం చెప్తుంది. యాక్చువల్గా మనం చూస్తే ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా భగవంతుడి ద్వారానే సృజింపబడింది. కానీ మాయ ప్రభావం వల్ల మనం భగవంతుడి ద్వారా సృష్టింపబడినటువంటి శక్తి ఏదైతే ఉందో, భగవంతుడి ద్వారా సృష్టింపబడినటువంటి ఈ భౌతిక పదార్థాలు ఏవైతే ఉన్నాయో, భౌతికమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఆకర్షితులం అవుతున్నాం. కానీ మనం భగవంతుడికి ఆకర్షితులం అవ్వట్లేదు. మనం భగవంతుడి ద్వారా సృజింపబడినటువంటి వాటికి ఆకర్షితులం అవుతున్నాం. అయితే తప్పులేదు, స్వయంగా భగవానుడే ఇచ్చారు ఈ భౌతిక ప్రకృతిని. భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా భగవంతుడే ఇక్కడికి పంపించారు. భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రతి విషయాన్ని కూడా భగవంతుడే సృష్టించాడు. మరి అలాంటప్పుడు ఈ అద్భుతమైనటువంటి భగవంతుడు సృష్టించినటువంటి సృష్టికి ఆకర్షితులం అవడం తప్పేంటి అని మనం అందరం అనొచ్చు. తప్పేం లేదు. కానీ ఆ సృష్టికి దేనికైతే మనం ఆకర్షింపబడుతున్నామో దానికి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకున్న తరువాత దానికి ఆకర్షితులం అవ్వాలి. అలా తెలుసుకోకుండా మనం కేవలం భగవంతుడు సృష్టించినటువంటి అద్భుతాలకు మాత్రమే ఆకర్షితులం అయిపోతే మనంత దురదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు. అంటే జ్ఞేయ విషయం భగవానుడు. భగవంతుడు సృష్టించినటువంటి అద్భుతమైనటువంటి విషయం కాదు మన జ్ఞేయ విషయం. అంటే మనం తెలుసుకోవాల్సినటువంటి అంతిమ లక్ష్యం కేవలం భగవంతుడు. మనం తెలుసుకోవాల్సినటువంటి అంతిమ లక్ష్యం భగవంతుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలు కాదు. కానీ మనం ఆ అద్భుతమైనటువంటి విషయాల వెనకనే పడి మన యొక్క సమయాన్ని వృధా చేసుకుంటున్నాం. శ్రేష్టమైన దాన్ని వదిలేస్తున్నాము. శ్రేష్టము కానీ అశాశ్వతము అయినటువంటి అద్భుతమైనటువంటి విషయాల వెనకనే మన సమయాన్ని వృధా చేస్తూ ఉన్నాం. కాబట్టి జ్ఞేయ విషయం కేవలం నీవే అనేటువంటి విషయాన్ని ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నారు. అయితే
ఎందుకు మనము భగవంతుణ్ణి జ్ఞేయంగా పెట్టుకోలేకపోతున్నాం? ఎందుకు అంతిమ లక్ష్యంగా మనము భగవంతుణ్ణి పెట్టుకోలేకపోతున్నాము? అంటే మనకి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి ప్రతిబంధకం ఏమిటి అనంటే అది మాయ. సో మాయ అనేటువంటి యొక్క భౌతిక ప్రకృతిలో భగవంతుడు సృష్టించినటువంటిది ఏదైతే ఉందో అది మనల్ని భగవంతుడి దగ్గరికి చేరనివ్వడం లేదు. దానిని జయించాలి మనం. అప్పుడు మనం భగవంతుడి దగ్గరికి చేరగలుగుతాం. ఎందుకంటే శ్రేష్టమైన దాని దగ్గరికి మనం చేరాలి. శ్రేష్టమైనటువంటి విషయం దగ్గరికి మనము చేరాలి. ఇక్కడ పూర్ణ పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క కరుణ వలనే ఇది సాధ్యమవుతుంది తప్ప లేకపోతే సాధ్యం కాదు. మనందరం కూడా ఆధ్యాత్మిక సాధనలో ఉన్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క పరంపరలో ఉన్నారు. కొంతమంది వాళ్ళ సాధనని వాళ్ళ గురువులు చెప్పినట్లు చేస్తూ ఉన్నారు. కానీ మనల్ని ఆ జ్ఞేయమైనటువంటి జ్ఞానం దగ్గరికి తీసుకెళ్తుందా మనల్ని? ఒకవేళ అలా తీసుకెళ్ళకపోతే మనము ఆ పరంపరని వదిలేయడం మంచిది. ఎందుకంటే ఆ పరంపర మనల్ని కృష్ణుడికి కలపడం లేదు. భగవంతుడికి మనల్ని కలపనటువంటి ఏ పరంపర అయినా సరే సరి అయినటువంటి పరంపర కాదు. మనం అందరం కూడా భౌతికమైనటువంటి విషయాలకి ఆకర్షితులం అయ్యేలా ఉంటే కనుక పరంపర, అలాంటి పరంపరని మనము త్యజించాలి. ఎందుకంటే భౌతికమైనటువంటి ఏ విషయము కూడా భగవంతుడితో ఉన్నటువంటి సంబంధాన్ని తెలియచేయటం లేదు మనకి. సో భౌతికమైనటువంటి విషయాలకి భగవంతుడితో ఉన్నటువంటి సంబంధాన్ని తెలియచేయనప్పుడు అలాంటి పరంపర సరి అయినటువంటి పరంపర కాదు. అంటే మనం ఏదైనా ఒక భౌతికమైనటువంటి వ్యక్తి గురించి కానీ, భౌతికమైనటువంటి పదార్థం గురించి కానీ, అద్భుతాల గురించి కానీ తెలుసుకున్నప్పుడు, అంటే ఒక సెలబ్రిటీ గురించో, ఒక న్యూస్ గురించో, లేకపోతే ఏదో ఒక విషయం గురించో మనం తెలుసుకుంటున్నాం. ఆ విషయం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి మూలాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోకుండా ఆ విషయం మీదనే మన యొక్క ఫోకస్ పెట్టేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనది అసంపూర్ణమైనటువంటి జ్ఞానం అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే అంటే ఇక్కడ ఏమిటి అనంటే మనం తెలుసుకుంటున్నటువంటి ప్రతి విషయము ఇండైరెక్ట్ గా భగవంతుడితో సంబంధం ఉన్నటువంటి విషయాన్నే తెలుసుకుంటున్నాం మనం. కానీ ఆ భగవంతుడితో సంబంధాన్ని మాత్రం వదిలేస్తున్నాం. ఇది పరోక్షంగా భగవంతుడిని చేరేటువంటి మార్గం. ప్రత్యక్షంగా భగవంతుడిని చేరేటువంటి మార్గం వైపుకి మనము మళ్ళాలి. అప్పుడు మాత్రమే భగవంతుడు మనకి స్పందిస్తారు. అందుకని మనకి కృష్ణుడు మనకి తెలియజేశారు ఏమని అనంటే, పరోక్షంగా నన్ను పూజించకండి, ప్రత్యక్షంగా పూజించండి. ఎందుకు అంటే పరోక్షంగా పూజించేటువంటి పూజ వల్ల నేను మీకు స్పందించను. దానివల్ల ప్రత్యక్షంగా పూజించేటువంటి పూజ వల్ల కలిగినటువంటి లాభం మీకు కలగదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అవిధిపూర్వకమైనటువంటి భక్తి గురించి, విధిపూర్వకమైనటువంటి భక్తి గురించి శ్రీకృష్ణుడు భగవద్గీతలో మాట్లాడారు. అవిధిపూర్వకమైనటువంటి భక్తి భగవంతుడి వరకు మనల్ని చేర్చదు. కాబట్టి మనం అందరం కూడా దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుణ్ణి తెలుసుకోగలగాలి. అలా తెలుసుకోవాలి అనంటే కృష్ణుడి యొక్క కృప మనకు ఉండాలి. అలా ఉండాలి అనంటే భక్తుల సాంగత్యంలో ఉండాలి, భక్తులకి సేవ చేయాలి, నిత్యం భాగవత సేవయా చేయాలి. ఎప్పుడైతే మనం ఇది చేస్తామో అప్పుడు కృష్ణుడి యొక్క స్థితిని మనం అర్థం చేసుకోగలుగుతాం. అప్పుడు మనం కృష్ణుడి వరకు వెళ్తాం. కానీ మనకు ఉన్నటువంటి ఆకర్షణ భౌతికమైనటువంటి విషయాల పట్ల. ఇప్పుడు చూడండి, అందరూ కూడా భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆకర్షితులు అవ్వట్లేదు. కొంతమంది ఆధ్యాత్మికంగా ఉన్నారు, కొంతమంది భౌతికంగా ఉన్నారు. కొంతమంది పురోగమిస్తున్నారు, కొంతమంది పురోగమించలేకపోతున్నారు. కొంతమంది నేను ఏం చేస్తున్నానో అదే ఉత్తమము అని అనుకుంటున్నారు. వాళ్ళ ధర్మాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలా చేస్తే మంచిది, ఇలా చేస్తే పుణ్యము, ఇలా చేస్తే నేను స్వర్గానికి వెళ్తాను అనేటువంటి భావనలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చూస్తే కాకులు, హంసలు రెండు కూడా పక్షులే. కానీ కాకులు చెత్త కుండీల్లో ఉన్నటువంటి చెత్తను తినడం ద్వారా ఆనందాన్ని పొందితే, పరమహంసలు మాత్రం మానస సరోవరంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆనందాన్ని పొందాలి అనేటువంటి ప్రయత్నం చేస్తాయి. అంటే శుద్ధ భక్తుడి యొక్క ఆనందం వేరు, భౌతికమైనటువంటి వ్యక్తి అభక్తుడి యొక్క ఆనందం వేరు. కాబట్టి మనం అందరం కూడా ఆనందాన్ని శుద్ధ భక్తుడిగా వెతుక్కోవడం అనేటువంటిది ఒక హంసలా జీవించటముతో సమానం. ఒక హంసలాగా మనము
జీవించాలి. అందరం మనుషులమే. ఏమిటి తేడా అనంటే కొంతమంది భక్తులు, కొంతమంది భక్తులు కాని వాళ్ళు. భక్తులు అయినటువంటి వాళ్ళు హంసలతో పోల్చబడ్డారు. భక్తులు కానటువంటి వాళ్ళు కాకులతో పోల్చబడ్డారు. మనం చూడండి, ఇంటర్నెట్‌లో బ్రౌజ్ చేస్తే కాకుల గురించి, హంసల గురించి బ్రౌజ్ చేయండి. ఎన్ని అందమైనటువంటి హంసల ఫోటోలు దొరుకుతాయి, ఎన్ని అందమైనటువంటి కాకుల ఫోటోలు దొరుకుతాయో చూడండి. మీకే అర్థమవుతుంది. అంటే ఈవెన్ హంసలను చూస్తే ఆనందం కలుగుతుంది కదా! హంసలు అందంగా ఉంటాయి. వాటిని చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. హంసల కోసమే అందరూ ఇంటర్నెట్‌లో ఒకవేళ వెతకాలి, ఏదైనా ఒక అందమైన పక్షి గురించి వెతకాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే అది హంస కోసం వెతుకుతారు గానీ కాకి కోసం వెతకరు. కాబట్టి మనం అందరం కూడా హంసలుగా మారాలి. పరమహంసలుగా మారాలి. అప్పుడు మనకి విలువ అనేటువంటిది ఉంటుంది. లేదంటే ఈ విలువ లేకుండగానే మనం ఈ భౌతికమైనటువంటి శరీరాన్ని వృధా చేసినటువంటి వాళ్ళం అవుతాం. అలా ఉండకూడదు. కాబట్టి మనము ఈ మాయా ప్రపంచంలో భగవంతుడు ఏదైతే మాయని మనకిచ్చారో ఆ మాయని మనము జయించాలి. అప్పుడు భగవంతుడి యొక్క పరమ సౌందర్యం ఏదైతే ఉందో బ్రహ్మదేవుడు చూడగలుగుతున్నారో అలాంటి పరమ సౌందర్యాన్ని మనం కూడా చూడగలుగుతాం. అందుకు బ్రహ్మని అనుసరించాలి మనం. అనుకరించకూడదు, అనుసరించాలి. బ్రహ్మని అనుసరించి బ్రహ్మ ఏ విధంగా తన కర్మని చేస్తున్నాడు ఆ విధంగానే మనం కూడా మన కర్మల్ని చేసేటువంటి ప్రయత్నము చేయాలి. నెక్స్ట్ 2వ శ్లోకం. రూపం యథేతథవబోధరసోధయేన శశ్వన్నివృత్త తమసః సదనుగ్రహాయ అదౌ గృహీతమవతార శతైక బీజం యన్నాభిపద్మభవధ భవనాద సమావిక విరాసం. ప్రభుజీ చదవమంటారా ప్రభుజీ? బుక్ డిస్కషన్. హరే కృష్ణ ప్రభుజీ. నేను గాంచెడి ఈ రూపము నిత్యముగా కల్మషరహితమై ఉండి అంతరాంగిక శక్తి యొక్క ప్రకటముగా భక్తుల ఎడ కరుణను చూపుటకే అవతరించినది. ఈ అవతారము పలు ఇతర అవతారములకు మూలమై ఉన్నది. నీ అభిభవనము నుండి ఉత్పన్నమైన కమలము నుండియే నేను జన్మించి తిని. ఓకే. సో ఇంకొక కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనం ఈ శ్లోకం ద్వారా మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే భగవంతుడి యొక్క రూపం గురించి మాట్లాడుతున్నారు బ్రహ్మదేవుడు ఈ శ్లోకంలో. అంటే మనందరం కూడా భగవంతుడు ఎవరు అనేటువంటి దానికి మనకి తోచినటువంటి విధంగా మనం ఆలోచనలు చేస్తున్నాం. భగవంతుడు పలానా, ఇలా ఉంటారు, అలా ఉంటారు అనేటువంటి విషయానికి మనకి మనోకల్పనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ మనోకల్పనలతోటి మనం భగవంతుడిని అర్థం చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే భగవంతుడు మనకి అర్థం కాదు. భగవంతుడిని మనం అర్థం చేసుకోవాలి అని అంటే పరంపరలో ఉన్నటువంటి ఆచార్యులు చెప్పినటువంటి విధంగా మనం భగవంతుడిని అర్థం చేసుకోవాలి. పరంపరలో ఉన్నటువంటి మూల ఆచార్యుడు ఎవరు? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి ద్వారానే ఈ జ్ఞానం అనేటువంటిది, వేదాలకు సంబంధించినటువంటి జ్ఞానం అనేటువంటిది భౌతిక సృష్టిలో ఎవరికి వచ్చినా సరే బ్రహ్మదేవుడు ద్వారానే వచ్చాయి వేదాలన్నీ కూడా. మరి అలాంటప్పుడు బ్రహ్మదేవుడు చెప్పిన దానికంటే ప్రామాణికమైనటువంటి విషయం ఇంకేది ఉండదు. ఇక్కడ బ్రహ్మదేవుడు భగవంతుడి గురించి కీర్తిస్తూ భగవంతుడి యొక్క రూపము గురించి మాట్లాడుతున్నారు. ఆయన యొక్క రూపము అద్భుతమైనటువంటి రూపము. ఆయన ఈ రూపంలో కల్మషత రహితుడుగా ఉన్నారు. భగవంతుడికి కల్మషాలు ఉంటాయి అని అనుకోవడం కూడా మనం చేస్తున్నటువంటి అపరాధమే. కానీ చాలా మంది భగవంతుడి ద్వారా ఉద్భవించినటువంటి శక్తిని మూలం అనుకుంటారు. భగవంతుడి ద్వారా ఉద్భవించినటువంటి నిరాకార బ్రహ్మము మూలము అని అనుకుంటారు. మనందరికీ ఈ భౌతిక సృష్టికి కూడా. కానీ బ్రహ్మదేవుడు అలా అంటలేదు. బ్రహ్మదేవుడు అన్ని అవతారాలకి కూడా నువ్వే మూలము, అంతటికి నిరాకార బ్రహ్మానికి కూడా నువ్వే మూలము అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. అంటే బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాటలో ఉన్నటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి. అయితే ఈ ప్రకటన ఏదైతే ఉందో, ఈ రూపం ఏదైతే ఉందో, ఈ రూపము వివిధ
ఇతర రూపాలకి కూడా మూలమైనటువంటి రూపము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడు చూస్తున్నటువంటిది ఎవరిని? గర్భోదక సాయి విష్ణువు. గర్భోదక సాయి విష్ణువు ఇతర రూపాలకి, ఇతర భగవంతుడి యొక్క అవతారాలకి మూల అవతారము అనేటువంటి విషయం చెప్తారు. అంటే భగవంతుడు ఎవరు అనేటువంటి విషయంలో ఇంకా అనుమానం అవసరం లేదు. ఎందుకంటే ఇంతకు ముందు మనం చూస్తే స్వయంగా భగవానుడే కారణోదక సాయి విష్ణువుగా, గర్భోదక సాయి విష్ణువుగా, క్షీరోదక సాయి విష్ణువుగా, అంటే ఈ మూడు కూడా పురుషావతారాలు. ఈ మూడు పురుషావతారాల రూపంలో భగవంతుడే విస్తరించారు. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు విస్తరించి ఉన్నారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు మరి ఈ భౌతిక విషయంలోకి అనేక అవతారాలుగా కూడా వస్తారు. మరి వచ్చినప్పుడు ఎవరి మాధ్యమం ద్వారా రావాలి? గర్భోదక సాయి మాధ్యమం ద్వారానే రావాలి. కాబట్టి బ్రహ్మదేవుడికి, మనకి భగవంతుడి యొక్క అవతారాలన్నీ గర్భోదక సాయి విష్ణువు నుంచే వస్తున్నట్లు మనకు కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ బ్రహ్మదేవుడు ఈ భౌతిక విశ్వంలోకి వచ్చేటువంటి ప్రతి అవతారము కూడా నీవే మూలము అని చెప్తున్నారు, నీ ద్వారానే వస్తున్నాయి అని చెప్తున్నారు. ఓకే, కాబట్టి ఈ అవతారాలు ఏవైతే ఉన్నాయో, లేదు అనంటే ఇప్పుడు బ్రహ్మదేవుడు చూస్తున్నటువంటి ఈ రూపం ఏదైతే ఉందో, ఈ రూపము భౌతిక కల్మషాలకి దూరమైనటువంటిది. అంటే భౌతిక కల్మషాలు లేనటువంటి రూపము. చాలా మంది ఈ భగవంతుడి యొక్క అవతారాలు కూడా మనలాగనే అనేక కష్టాలకు పడుతున్నారు, అనేక బాధలకి లోనవుతున్నారు. భగవంతుడు రాముడుగా అవతరించినప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాడు, భగవంతుడు కృష్ణుడిగా అవతరించినప్పుడు ఎన్ని బాధలకు లోనయ్యారు. ఇలా మనము భగవంతుడి యొక్క ప్రతి అవతారంలోనూ భగవంతుడు చేసినటువంటి లీలలను చూసి భగవంతుడు కూడా మనలాగానే కష్టపడ్డారు. సీతాదేవిని రావణాసురుడు అపహరించుకుపోయినప్పుడు రాముడు కూడా ఏడ్చాడు. సో ఇలాంటి మాటలు మనము మాట్లాడుతూ ఉంటాం. అంటే అది లీలలో భాగం. భగవంతుడు ఏడవడం ఏంటి? భగవంతుడు ఒక రూపాన్ని తీసుకుని ఆ రూపం ఇక్కడికి వచ్చినప్పుడు దాన్ని భౌతికమైనటువంటి రూపంగా భావించకూడదు. అది భౌతికం ఎప్పటికీ కాదు. కల్మషరహితమైనటువంటి భగవంతుడి యొక్క రూపాలు. భగవంతుడు మూలమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి, ఆయన ద్వారా వచ్చినటువంటి ఈ అవతారాలకి ఏమీ తేడా లేదు. అందరూ కూడా సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలను కలిగినటువంటి అవతారాలే. మనము ఈ విష్ణువు యొక్క అవతారాలు, విష్ణువు మూలం ద్వారా వస్తున్నటువంటి ఈ అవతారాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా మనం సమానమైనటువంటి స్థాయిలోనే గౌరవం ఇవ్వాలి. కాకపోతే భగవంతుడు ఒక్కొక్క అవతారము ఒక్కొక్క లక్ష్యంతో రావడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఆ అవతార లక్ష్యానికి అనుసరించి ఎంత శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాలో అంత శక్తి సామర్థ్యాలను మాత్రమే ప్రదర్శిస్తారు. రాముడుగా వచ్చినప్పుడు ఏ శక్తి అవసరమో, ఎలా ప్రదర్శించడం అవసరమో అనే భగవంతుడు నిర్ణయించుకున్నారో అలానే ప్రదర్శిస్తారు. కృష్ణుడిగా వచ్చినప్పుడు ఇంకొకలాగా, పరశురాముడిగా వచ్చినప్పుడు ఇంకొకలాగా, నృసింహ భగవానుడిగా వచ్చినప్పుడు ఇంకొకలాగా. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క లక్ష్యం ఉంది. కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం ఏమేమి గుణాలను ఆయన చూపించాలో ఆ గుణాల వరకే చూపించారు. అంత మాత్రాన రాముడి కంటే కృష్ణుడు, కృష్ణుడి కంటే రాముడు, నరసింహుడు ఎక్కువ తక్కువ అనేటువంటిది లేదు. అందరూ కూడా భగవంతుడి యొక్క అవతారాలే. కాకపోతే మూలమైనటువంటి భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు. కృష్ణస్తు భగవాన్ స్వయం. అంటే అన్ని అవతారాలకి మూలము శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు భక్తుల యందు మాత్రమే భగవంతుడి యొక్క కరుణ ఉంటుంది. కాబట్టి భగవంతుడు తనను తాను భక్తులకు మాత్రమే రివీల్ చేసుకుంటారు. అందరూ అర్థం చేసుకోలేరు భగవంతుడిని. అందుకనే మన స్థాయిలో మనము ఎక్కడికో వెళ్ళిపోతాం, ఏదో ఒక రూపం దగ్గరికి వెళ్ళిపోతాం. లేదు అనంటే భగవంతుడిని భౌతిక భావంలో చూడటం మొదలు పెడతాం, భౌతికమైనటువంటి సౌందర్యంతో చూడటం మొదలు పెడతాం. లేదంటే భగవంతుడిని పరమాత్మగా అనుభూతం చేసుకుంటాం, లేదంటే భగవంతుణ్ణి నిరాకార బ్రహ్మంగా అర్థం చేసుకుంటాం, లేదు అంటే భగవంతుణ్ణి ఏ శక్తి స్వరూపమో అనుకుంటాం. ఎందుకంటే మన మీద భగవంతుడి యొక్క కరుణ పూర్తిగా లేదు. కాబట్టి భగవంతుడి యొక్క కరుణ భగవంతుడికి శరణాగతులైనప్పుడు వస్తుంది. భగవంతుడి యొక్క కరుణ భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడికి శరణాగతుడైనప్పుడు వస్తుంది. భగవంతుడి యొక్క కరుణ సరి అయినటువంటి ప్రామాణిక పరంపరలో ఉన్నప్పుడు వస్తుంది. అప్పుడు
మనం భగవంతుడికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. అందుకనే మనం ఏ పరంపరలో ఉన్నప్పటికీ ఆ పరంపర మనల్ని కృష్ణుడికి కనుక కలపకపోతే ఆ పరంపర మనకి పూర్తి జ్ఞానాన్ని ఇవ్వట్లేదు అని అర్థం. ఎందుకంటే స్వయంగా బ్రహ్మదేవుడే చెప్తున్నారు భగవంతుడి యొక్క రూపం గురించి. ఏ అవతారమైనా సరే స్వయంగా భగవంతుడి నుంచే వస్తుంది. ఆ భగవంతుడి యొక్క రూపము సచ్చిదానంద రూపము. ఆ భగవంతుడి యొక్క రూపముకి భౌతికమైనటువంటి కల్మషాలు ఉండవు. ఆ భగవంతుడి యొక్క రూపం మీద భౌతికమైనటువంటి గుణాల యొక్క ప్రభావం కూడా ఉండదు అనేటువంటి విషయం. కాబట్టి మనం అందరం కూడా భగవంతుడికి సంబంధించినటువంటి ఈ సత్యాన్ని మనము తెలుసుకోవాలి. మనకున్నటువంటి అన్ని అవరోధాలని కూడా మనము జయించాలి. అప్పుడు భక్తిలో ముందుకు వెళ్తాం. భక్తుడిగా మనము పురోగమిస్తాం. అప్పుడు మనము భగవంతుడిని మనము అర్థం చేసుకోగలం. కాబట్టి భగవంతుడిని బద్ధ జీవులతో పోల్చటము అనేటువంటిది ఒక అపరాధం. ఓకే, లేదు అని అంటే నిరాకార బ్రహ్మం నుంచి వచ్చినటువంటి ఒక రూపము అని అనుకోవడం ఇంకొక అపరాధం. నిరాకార బ్రహ్మం నుంచి ఆకారము వస్తుంది అనుకోవడము ఇంకొక అపరాధం. ఈ ఆకారము మనల్ని నిరాకార బ్రహ్మం వరకు చేర్చడానికి ఉపయోగపడేటువంటి సాధనము అనుకోవడం అది ఇంకొక అపరాధం. కాబట్టి ఇలాంటి అపరాధాలను చేస్తూ భక్తిని గనక మనం ముందుకు కొనసాగిస్తే మనం వెళ్ళేది భగవద్ధామానికి కాదు. కాబట్టి భక్తి సాధనలో అపరాధాలని పక్కన పెట్టడము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సాధన మాత్రమే ఇంపార్టెంట్ కాదు, తపస్సు మాత్రమే ఇంపార్టెంట్ కాదు. మనం ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అనేటువంటి విషయం మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది చెయ్యాలో చేసి చెయ్యకూడనివి కూడా చేసినప్పుడు ఏమవుతుంది? చేసినటువంటి వాటి వల్ల పొందేటువంటి ఫలితాలను మనం పొందలేము. కాబట్టి ఏది చెయ్యాలో తెలుసుకోవడం మాత్రమే ఇంపార్టెంట్ కాదు, ఏది చేయకూడదో కూడా తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మనము ఆధ్యాత్మికంగా పురోగమించగలుగుతాం. లేదు అనంటే ఇంకొన్ని జన్మలు, ఈ స్థితి వరకు చేరుకోవడం కోసం మరికొన్ని జన్మలు మళ్ళీ పుట్టాలి. మళ్ళీ భక్తుల యొక్క సాంగత్యం దొరికేంత వరకు మళ్ళీ భౌతిక జీవనాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. అలా మళ్ళీ పుట్టి మళ్ళీ మనం ఆధ్యాత్మికంగా పురోగమించేటువంటి మార్గంలో మళ్ళీ అనేక అవరోధాలు ఇప్పుడు వచ్చినట్లే. ఈ అవరోధాలన్నింటినీ అధిగమించగలిగితే మళ్ళీ పుట్టి మీరు మళ్ళీ పరమసత్యాన్ని తెలుసుకోగలుగుతారు. దురదృష్టవశాత్తు మన యొక్క సాంగత్యము భౌతికమైనటువంటి వ్యక్తులతో ఉన్నప్పుడు మళ్ళీ మనము ఇంకొన్ని జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. ఈ విధంగా జన్మ మృత్యు పరంపర అనేటువంటిది కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఏ జన్మలోనూ మనం భగవంతుడి దగ్గరికి చేరలేము. సరి అయినటువంటి పరంపరను ఆశ్రయించేంత వరకు మనము పుట్టాల్సిందే, పెరగాల్సిందే, పుట్టాల్సిందే, మళ్ళీ చావాల్సిందే. ఇలాంటి ఒక పరిస్థితి నుంచి మనం బయటికి రావాలి అని అంటే ఇలాంటి బ్రహ్మదేవుడు లాంటి శుద్ధ భక్తులు చేస్తున్నటువంటి ప్రార్థనల ద్వారా మనం మనకి ఇస్తున్నటువంటి మెసేజ్ని మనం అర్థం చేసుకోగలిగితే అప్పుడు మనము ఈ యొక్క జన్మ మృత్యు పరంపరని బ్రేక్ చేసి భగవద్ధామానికి వెళ్ళి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మనము పొందగలుగుతాం. ఓకే, నెక్స్ట్ 3వ శ్లోకం. నాతః పరంపరమయద్భవతః స్వరూపం ఆనందమాత్రం అవికల్పమవిద్ధవర్చః పశ్యామి విశ్వసృజమేకమవేశ్వమాత్మాన్ భూతేంద్రియాత్మా అమదస్థ ఉపాశ్రితోస్మి. హే కృష్ణ ప్రభుజీ. హే ప్రభు, నిత్యానంద జ్ఞానమయమగు నీ ప్రస్తుత రూపము కన్నను శ్రేష్టమగు వేరొక రూపమును నేను గాంచుకున్నాను. ఆధ్యాత్మిక ఆకాశమునందలి నీ నిరాకార బ్రహ్మ తేజమునందు మార్పులు కలుగబోవు. ఆంతరంగిక శక్తి యందు గుణ వికృతియు ఉండదు. భౌతిక దేహము మరియు ఇంద్రియములను గాంచి నేను గర్వించి ఉండగా భౌతిక జగత్తుకు కారణమైనప్పటికీ నీవు అనాత్మచే స్పృశింపబడుకున్నావు. కనుకనే నీకు నేను శరణాగతుడనగుచున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇంకా భగవంతుడి యొక్క రూపం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ప్రత్యేకించి ఏం చెప్తున్నారు అంటే రూపము చాలా శ్రేష్టమైనటువంటి రూపము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈ శ్రేష్టమైనటువంటి రూపాన్ని వర్ణిస్తున్నారు. అంతకంటే శ్రేష్టమైనటువంటిది ఇంకొకటి లేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడు చూస్తుంది ఏంటి? బ్రహ్మదేవుడు చూస్తున్నటువంటిది
గర్భోదక సాయి విష్ణువు యొక్క రూపాన్ని. మరి తను అంతకంటే శ్రేష్టమైనది ఇంకొకటి లేదు అని అంటున్నారు అని అంటే, మరి మనము నిరాకార బ్రహ్మాన్నే శ్రేష్టము అని అనుకునేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? బ్రహ్మము యొక్క శ్రేష్టతని మాత్రమే, అంటే నిరాకార బ్రహ్మం యొక్క శ్రేష్టతని అంగీకరించేటువంటి వ్యక్తులు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, నిరాకార బ్రహ్మానికి కూడా మూలము భగవానుడు. నిరాకార బ్రహ్మముకి ఎక్కడి నుంచి వస్తుంది నిరాకార బ్రహ్మ తేజం అంటే, భగవంతుడి యొక్క వెలుగు ఏదైతే ఉందో, భగవంతుడి శరీరం నుంచి ఉత్పన్నమవుతున్నటువంటి వెలుగు ఏదైతే ఉందో అది నిరాకార బ్రహ్మం. ఇక్కడ బ్రహ్మదేవుడు నిరాకార బ్రహ్మం శ్రేష్టము అని అనడం లేదు. నిరాకార బ్రహ్మానికి కూడా మూలమైనటువంటి నీ రూపం ఏదైతే ఉందో ఆ రూపము శ్రేష్టము అనేటువంటి విషయాన్ని చెప్తున్నా. ఓకే, అంటే ఇంతకంటే శ్రేష్టమైనటువంటిది ఇంకొకటి లేదు. అయితే చాలా మంది ఇలాంటి ఒక రూపాన్ని భౌతికమైనటువంటి రూపంగా భావించి నిరాకార బ్రహ్మం నుంచి వస్తున్నటువంటి రూపంగా అనుకుంటారు. ఎందుకంటే మనలందరినీ ఈ రూపము నిరాకార బ్రహ్మం వరకు తీసుకువెళ్తుంది అని. ఇది చాలా చాలా అపరాధం. ఇలాంటి అపరాధాలని మనం చేయకుండా ఉండడము అనేటువంటిది చాలా ఉత్తమము. ఎందుకంటే స్వయంగా బ్రహ్మదేవుడు కూడా అలా అనుకోవట్లేదు. ఇక్కడ అదే చెప్తున్నారు. ఏ భౌతిక శరీరాన్ని చూసుకొని మనం అందరం కూడా గర్విస్తున్నామో ఆ భౌతిక శరీరానికి కూడా ఈ జగత్తుకు కూడా నీవే కారణము అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. అలాంటి నీవు భౌతిక జగత్తులో అంటబడనటువంటి వాడివి. మరి నీకు భౌతిక శరీరము నిరాకార బ్రహ్మం నుంచి వచ్చింది అని అంటే దానికి మీనింగ్ ఎలా ఉంటుంది? లేకపోతే నీ శరీరము నిరాకార బ్రహ్మం నుంచి పొందినటువంటి శరీరము అని అంటే దానికి అర్థం అనేటువంటిదే లేదు. కాబట్టి అలాంటి నిండు శరణం వేడుతున్నాను అంటున్నారు, కానీ నేను నిరాకార బ్రహ్మానికో లేకపోతే పరమాత్మకో లేకపోతే ఇంకేదో ఫీచర్ ఆఫ్ భగవాన్కో నేను శరణాగతుని అవుతున్నాను అని ఇక్కడ బ్రహ్మదేవుడు అనడం లేదు. బ్రహ్మదేవుడు స్వయంగా గర్భోదక సాయి విష్ణువుని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. కాబట్టి భగవంతుడి రూపాన్ని బ్రహ్మ ఎలా తెలుసుకోగలిగారు? సృష్టిలో ప్రథమ జీవి బ్రహ్మదేవుడు. మరి ఎవరో చెప్తేనే కదా తెలిసేది. మనందరం కూడా భగవంతుడి యొక్క రూపాన్ని తెలుసుకోలేకపోతున్నాం. మన శక్తి సామర్థ్యాలను ఉపయోగించి మనకున్నటువంటి గురువుల యొక్క సలహాలతోటి సహాయంతో మనం భగవంతుడిని తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకు మనం భగవంతుడిని తెలుసుకోలేకపోతున్నాము? బ్రహ్మదేవుడికి మనకి తేడా ఏంటి? బ్రహ్మదేవుడు ఎందుకు భగవంతుడిని తెలుసుకోగలిగారు? భగవంతుడి యొక్క రూపం ఏదైతే ఉందో అది మూలము అని ఎలా తెలుసుకోగలిగారు? ఏమిటి తేడా అంటే, మనలో భౌతిక కల్మషాలు ఉన్నాయి, మనలో కృష్ణ చైతన్యం లేదు. మనము భగవంతుని ఈ విధంగా ప్రార్థన చేసి పనులు చేయట్లేదు. భగవంతుడికి భక్తులుగా మారడం లేదు. ఎప్పుడైతే మనము భగవంతుడికి భక్తులుగా మారతామో అప్పుడు మనము భగవంతుడిని తెలుసుకోగలుగుతాం. కేవలం భక్తియుత సేవ ద్వారా మాత్రమే భగవంతుడిని తెలుసుకోగలం. లేదు అనంటే మనము భగవంతుడిని పాక్షికంగానే తెలుసుకోగలుగుతాం. మనకున్నటువంటి సోర్సెస్ ఏదైతే ఉన్నాయో, మనకున్నటువంటి ఎవరైతే మనము గురువుగా భావించి వాళ్ళకి శరణాగతులం అవుతామో వాళ్ళకి తెలిసినటువంటి జ్ఞానాన్ని మాత్రమే మనకు బోధిస్తారు. వాళ్ళు పరంపరలో ఉన్నా ఉండకపోయినా బ్రహ్మకి కనెక్ట్ అయి ఉండాలి. బ్రహ్మ చెప్పినటువంటి విషయాన్ని మనకి బోధించాలి. అప్పుడు మనము సరి అయినటువంటి జ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకున్నటువంటి వాళ్ళం అవుతాం. లేదు అనంటే పాక్షిక జ్ఞానంతోనే మనం అక్కడే ఆగిపోతాం. కాబట్టి ఇక్కడ మనకి ఒక బ్రహ్మ సంహితలో ఉన్నటువంటి ఒక శ్లోకం, అద్వైతమచ్యుతమనాది మనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయౌవనంచ వేదేషు దుర్లభం అదుర్లభమాత్మ భక్తౌ గోవిందమాది పురుషం అహం భజామి. ఇది బ్రహ్మదేవుడు చెప్పినటువంటి అద్వయుడు అచ్యుతుడు అయినటువంటి గోవిందుడు ఎవరట? పలు రూపాలలోనికి విస్తరించినప్పటికీ అతడే సర్వకారణాలకి కారకుడు. అంటే భగవంతుడు అనేక రూపాలలో విస్తరించినంత మాత్రాన ఆ రూపాలే అంతిమ ధ్యేయం కాదు. ఆ రూపాలకి మూల కారణమైనటువంటి గోవిందుడు ఎవరైతే ఉన్నారో ఆయన సర్వకారణాలకి కారకుడు, ఆది కారణము. పురాణ పురుషుడు. పురాణ పురుషుడు అంటే
బిగినింగ్, ఓల్డ్, చాలా ఏజ్డ్ పురాణ పురుషుడు. పురాణ పురుషుడు అంటే ఎలా ఉండాలి మరి? ముసలివాళ్ళ ఉండాలి కదా. చాలా అందరికంటే పెద్దవాడు, మనందరికంటే పెద్దవాడు. ఆయన శరీరం ఎలా ఉండాలి? ముడతలు పడి ఉండాలి, చాలా ముసలితనంలో ఉండాలి. కానీ ఎలా ఉంటారంటే అలాంటి పురాణ పురుషుడు నవయవ్వనుడుగా ఉంటాడు. నవయవ్వనుడివి నీవు అనేటువంటి విషయాన్ని బ్రహ్మదేవుడు చెప్తాడు. అంటే ఇలా భౌతికమైనటువంటి జన్మ మృత్యు జరా వ్యాధులు లేనటువంటి వాడు భగవానుడు, ముసలితనం లేనటువంటి వాడు భగవానుడు, రూపం కలిగినటువంటి వాడు భగవానుడు, పురుషుడు అన్నారు. పురాణ పురుషుడు అనేటువంటి విషయాన్ని చెప్పారు. మరి భగవంతుడు పురుషుడు అయినప్పుడు రూపం లేకుండా ఎలా ఉంటారు? భగవంతుడు పురుషుడు అని స్పష్టంగా బ్రహ్మదేవుడు చెప్తున్నప్పుడు మరి రూపం లేని ఏ అజ్ఞాత శక్తియో ఎలా మనకి భగవంతుడు అవుతారు? అవరు. కాబట్టి రూపాన్ని కలిగినటువంటి వాడు నీవు. మరి ఎందుకు మనం ఈ రూపాన్ని తెలుసుకోలేకపోతున్నాం? ఎందుకు మనం ఒక లెవెల్ వరకు వెళ్ళి ఆగిపోతున్నాం? ఎందుకు మనం భక్తిలో పురాణ పురుషుణ్ణి తెలుసుకోలేకపోతున్నాం? ఎందుకు అంటే వేదేషు దుర్లభం అధుర్లభం ఆత్మభక్తో. అంటే నువ్వు శుద్ధ భక్తుడివి కాకపోవడం వల్ల పురాణ పురుషుడైనటువంటి వ్యక్తిని వేద జ్ఞాన పాండిత్యముచే అవగవతము కాబోడు. వేదేషు దుర్లభం వేదేషు దుర్లభం అంటే వేదాల ద్వారా భగవంతుని తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే అది అతి కష్టమైనటువంటి విషయం. ఓకే, మనం అందరం కూడా వేద జ్ఞానం ద్వారా జ్ఞానంతో భగవంతుని తెలుసుకోవాలి, మనోకల్పనలతోటి భగవంతుని తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. అందుకనే మన జర్నీ భగవంతుని తెలుసుకోవాలి అని అనుకునేటువంటి మన జర్నీ ఏ శక్తి దగ్గరనో ఏ నిరాకార బ్రహ్మం దగ్గరనో ఆగిపోతుంది. ఎందుకంటే అది దుర్లభం. భగవంతుణ్ణి జ్ఞానంతో తెలుసుకోవడము అనేటువంటిది సాధ్యం కాని విషయం. మరి ఎలా తెలుసుకోవాలి? అదుర్లభం ఆత్మభక్తో. ఎప్పుడైతే నువ్వు భగవంతుడికి భక్తుడు అవుతావో, శుద్ధ భక్తుడు అవుతావో, మనం అందరం భక్తిలో ఉన్నాము అని అనుకోవడం వేరు, భక్తులము అవడం వేరు. భగవంతుడి రూపాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తి భక్తుడు కాడు. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క రూపాన్ని వ్యతిరేకించమో అప్పుడు మనం భక్తులుగా మారినట్టు. అలా భక్తుడు అయినప్పుడు మనం భగవంతుడిని అవగతం చేసుకోగలం. చాలా మంది ప్రభుపాదుల వారిని కూడా చాలా మంది అడుగుతారు, మీరు అంటున్నారు శ్రీకృష్ణుడు దేవాది దేవుడు, శ్రీకృష్ణుడికి మాత్రమే శరణాగతులం అవ్వాలి అని మీరు అడుగుతున్నారు. సరే, మేము శరణాగతులం అవ్వాలి అంటే ముందు మేము తెలుసుకోవాలి. మాకు భగవంతుడిని చూపించండి, భగవంతుని దర్శనం చేయించండి, అప్పుడు మేము భగవంతుడు ఉన్నాడు అని నమ్ముతాము, భగవంతుడి పాద పద్మాలను ఆశ్రయిస్తాము అనేటువంటి భౌతికంగా మాట్లాడేటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరికీ ప్రభుపాద చెప్పినటువంటి మెసేజ్ ఏమిటి అని అంటే, భగవంతుడికి శరణాగతులు అవ్వడానికి భగవంతుని చూడనవసరం లేదు. భగవంతుని చూడాలి అని కోరిక ఉన్న వాడికి భగవంతుడికి శరణాగతులు అవ్వాలి. ఎప్పుడైతే నువ్వు కృష్ణుడికి శరణాగతులు అవుతావో అప్పుడు నీ హృదయంలోనే భగవంతుడు దర్శనమిస్తారు. ఏ విధంగా బ్రహ్మదేవుడు చూసిన తర్వాత ప్రార్థన చేయలేదు, చూసిన తర్వాత తపస్సు చేయలేదు, తపస్సు చేసిన తరువాత చూశారు. కాబట్టి ముందు మనము భగవంతుడికి భక్తి సాధన చెయ్యాలి, ఆ తరువాత భగవంతుని మనం అర్థం చేసుకోగలం. కేవలం భక్తి ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది అని బ్రహ్మ సంహితలోనే బ్రహ్మదేవుడు మనకు తెలియచేసినటువంటి విషయం. అలాంటి గోవిందుడి మాత్రమే నేను భజిస్తున్నాను అనేటువంటి విషయాన్ని బ్రహ్మదేవుడు తెలియచేశారు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడి యొక్క యథారూపముని పూజించడం మాత్రమే ఏకైక మార్గము మనం భగవంతుణ్ణి చేరడానికి. అలా కాకుండా మనం ఏ వివిధ పద్ధతుల ద్వారా భగవంతుణ్ణి మనం కొలవాలి, ప్రార్థన చేయాలి అనేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అది భగవంతుడి వరకు చేరదు, భగవంతుణ్ణి మనము తెలుసుకోలేము. ఆత్మభక్తో ఎప్పుడైతే భక్తి అనేటువంటి సుపీరియర్గా ఉండాలి, ఆత్మస్థాయిలో ఉండాలి. అందుకని మనకు ఆత్మజ్ఞానము అనేటువంటిది ఇంపార్టెంట్. ఆత్మజ్ఞానము అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్ అంటే మనం అందరం కూడా ఈ యొక్క
భౌతిక శరీరం కాదు అనేటువంటి భావనని మనం పొందాలి అంటే మనం అందరం కూడా భగవద్గీతను చదవాలి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఆత్మజ్ఞానాన్ని ఇచ్చారు. అలాంటి ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి మనకి అప్పుడు ఆత్మ యొక్క నిజమైనటువంటి స్థితిని తెలుసుకొని ఆ ఆత్మ ఎవరితోటి సంబంధాన్ని కలిగి ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలుగుతాం. అప్పుడు మన నిజమైనటువంటి జర్నీ స్టార్ట్ అవుతుంది, ఆధ్యాత్మిక జర్నీ. అందుకనే కృష్ణుడు భగవద్గీతను బోధించడానికంటే ముందుగా మొట్టమొదటి అధ్యాయంలోనే కృష్ణుడు ఆత్మజ్ఞానాన్ని బోధించేశారు. కృష్ణుడు చెప్పినటువంటి మాటల్లో కృష్ణుడు 2వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేస్తారు మాట్లాడటం. సో తను మాట్లాడుతున్నటువంటి మొట్టమొదటి మాట ఏమిటి అంటే ఆత్మజ్ఞానం గురించి బోధించడం. కాబట్టి ఆత్మజ్ఞానము అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడు మనము తెలివిగల వాళ్ళం అవుతాము. లేదు అనంటే నిరాకార బ్రహ్మం వరకు వెళ్ళిపోయేటువంటి అజ్ఞానంలోనే మనం ఉండిపోతాం. నిరాకార బ్రహ్మాన్ని దాటి మన జ్ఞానం అనేటువంటిది పెరగదు. కాబట్టి మనం అందరం కూడా అజ్ఞానంలో కేవలం తెలివి తక్కువ వాళ్ళలా ఉండిపోవాలా, తెలివైనటువంటి వ్యక్తిగా మారాలా అనేటువంటిది మన యొక్క సూక్ష్మ స్వతంత్రం. ఈ స్వతంత్రాన్ని ఉపయోగించి మనం తెలివిగా ప్రవర్తించాలి. మనకి ఇవ్వబడినటువంటి ప్రతి అవకాశాన్ని మనం ఉపయోగించుకొని భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. లేదు అనంటే మనకి ఇవ్వబడేటటువంటి అవకాశం వృధా అయిపోతుంది. అది మానవ శరీరమే కావచ్చు, మానవ శరీరంలో మనకున్నటువంటి సౌకర్యాలే కావచ్చు, మనకున్నటువంటి ఆస్తులే కావచ్చు, మనకున్నటువంటి ఐశ్వర్యాలే కావచ్చు, మనకున్నటువంటి జ్ఞానమే కావచ్చు. అది ఏదైనా భగవంతుడిని తెలుసుకోవడం కోసం ఉపయోగించాలి, భగవంతుడి దగ్గరికి వెళ్ళడం కోసం ఉపయోగించాలి. అప్పుడు మనకున్నది సరిగా ఉపయోగించినట్లు అవుతుంది, సద్వినియోగం చేసుకున్నట్లు అవుతుంది. లేదంటే మనకున్నటువంటి ప్రతి వస్తువు, ప్రతి విషయము, శక్తి, సామర్థ్యము, జ్ఞానము, తెలివితేటలు అన్నీ కూడా దుర్వినియోగం అయిపోతాయి. అలా దుర్వినియోగం అవ్వకుండా మనల్ని మనం కాపాడుకోవాలి, మనకి ఇవ్వబడినటువంటి వాటిని కాపాడాలి. కాబట్టి మనము భగవంతుని అర్థం చేసుకునేటువంటి స్థాయి వరకు ఈ భౌతిక దేహము, ఇంద్రియాలను చూసి గర్వించకూడదు. ఓకే, అంటే మనం అందరం కూడా భౌతిక దేహాత్మ భావనలోనే ఉన్నాం. అలా దేహాత్మ భావన నుంచి బయటికి రావాలి. అప్పుడు మనము భగవంతుడిని అర్థం చేసుకోగలుగుతాం. ఓకే, నెక్స్ట్ 4వ శ్లోకం. తద్వాయిధం భువన మంగళ మంగళాయాం ధ్యానే స్మనోధర్షితం తా ఉపాసకానాం తస్మై నమో భగవతే అనువిధేమ తుభ్యం యో అనాదృతో నరక భాగ్భిర సప్రసంగై. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను ప్రభుజీ భావము. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. ప్రభుపాదుల వారి భావం. ఈ ప్రస్తుత రూపము దేవదేవుడగు శ్రీకృష్ణునిచే విస్తరింపబడిన ఏ దివ్య రూపమునైనను సమస్త విశ్వములకు పరమ మంగళకరమై ఉన్నది. నీ భక్తులు ధ్యానించడి ఈ నిత్య రూపమును నీవు ప్రకటించితివి కావున నేను నీకు వందనములను అర్పించుచున్నాను. నరక మార్గమునే పట్టనున్న వారు అసత్ స్పృంగులనే అయ్యేడి కారణమున స్పృసంగులయ్యేడి కారణమున నీ స్వీయ రూపమును నిరాదరింతురు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. అసలు చాలా 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 ఇంపార్టెంట్ శ్లోకం అండి. ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మొత్తం ఎసెన్స్ అన్నమాట. ఈరోజు బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థనల మొత్తానికి కూడా సారాంశం అనేటువంటిది ఈ శ్లోకంలో ఇవ్వబడింది. అయితే బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నారు? ఈ ప్రస్తుత రూపము ఏ సమస్త విశ్వాలకు పరమ మంగళకరమై ఉన్నది అన్ని, అంటే భగవంతుడి ద్వారా విస్తరింపబడినటువంటి ఈ రూపము అంటే ఏంటిది? గర్భోదక సాయి విష్ణువు యొక్క రూపం. ఈ రూపము సమస్త విశ్వాలకి కూడా మంగళకరమై ఉన్నది. నీ భక్తులు ధ్యానించడి ఈ నిత్య రూపమును నీవు ప్రకటించితివి కావున నేను నీకు వందనములను సమర్పించుచున్నాను. అయితే నరక మార్గమునే పట్టనున్న వారు అసత్ ప్రసంగులు అయ్యడి కారణము నీ స్వీయ రూపమును నిరాధరింతురు. ఎవరైతే ఈ రూపాన్ని అంగీకరించట్లేదో వాళ్ళు నరకానికి వెళ్తారు అని బ్రహ్మదేవుడు చెప్తున్నారు.
ఎవరైతే నరకానికి వెళ్ళాలి అని అనుకుంటున్నారో వాళ్ళు అసత్ప్రసంగాలు చేస్తారు. అసత్ప్రసంగము అంటే అసత్యాన్ని అసత్యాలు మాట్లాడేవాళ్ళు. మాట్లాడడం. అసత్యంని మాట్లాడడం. లేదు అనంటే భౌతికమైనటువంటి విషయాల పట్ల ప్రసంగం చేయడం. ఏది పరమ సత్యము కాదో దాని గురించి మాట్లాడడం. ఏది పరమ సత్యము కాదో దాని గురించి మాట్లాడినటువంటి వ్యక్తులు నరకానికి వెళ్తారు అని చెప్తున్నారు. అంటే మనం అందరికీ తెలియకుండానే మనం అందరం కూడా నరకానికి టికెట్లు బుక్ చేసుకుంటాం. ఎందుకంటే ప్రభుపాదుల వారు క్లియర్‌గా చెప్తున్నారు. ఏ వ్యక్తి అయితే భగవంతుడి రూపాన్ని అంగీకరించరో వాళ్ళందరూ నరకానికి పోయేటువంటి యాత్రికులు అని. అంటే మనం ఏ భౌతిక విషయం గురించి మాట్లాడుతున్నా కానీ మనకి తెలియకుండానే మనం నరకానికి వెళ్ళే టికెట్ బుక్ చేసుకుంటాం. కాకపోతే మనం చేస్తున్నటువంటి పనులు పుణ్యకార్యాలు అని మనం అనుకుంటున్నాం. భగవంతుడికి భక్తి చేస్తున్నాము అని మనం అనుకుంటున్నాం. భగవంతుడి యొక్క రూపము ఏదైతే ఉంది, ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నటువంటి రూపం ఏదైతే ఉందో ఆ రూపాన్ని అంగీకరించినటువంటి వ్యక్తి మరి ఏ ఇతర రూపాన్ని అంగీకరించినా, మరి ఏ ఇతర శక్తిని అంగీకరించినా, మరి ఏ ఇతర నిరాకార బ్రహ్మాన్ని అంగీకరించినా మన ద్వారము నరక ద్వారం. మనం చాలా తప్పు మార్గంలో ఉన్నాము అని మనం అర్థం చేసుకోవాలి. మీరు చూస్తే భాష్యంలో ప్రభుపాదుల వారు చాలా స్ట్రాంగ్ గా కొన్ని మాటలు రాశారు. చూడండి, మొదటి పారాగ్రాఫ్ లోనే నిరాకారవాదులతోటి సాంగత్యము బ్రహ్మదేవుని చేయిచ్చట నిరసింపబడుచున్నది. ఎందుకంటే భగవంతుడి యొక్క రూపం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. భగవంతుడి యొక్క రూపాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. భౌతికవాదుల గురించి మాట్లాడుతున్నారు. ఇంకొకటి, భగవాను నిరాకార లక్షణమునకు అలవాటు పడిన వారు కూడా నరకములకు ఏగినట్టి వారే అయి ఉన్నారు. అది కూడా చెప్పారు ఈ పారాగ్రాఫ్ లో ప్రభుపాద. ఓకే, చూడండి, భగవంతుడి యొక్క వివిధ వ్యక్తీకరణలు. భగవంతుడి యొక్క వివిధ వ్యక్తీకరణలో నిరాకార బ్రహ్మము కూడా ఒకటి. భగవంతుడి యొక్క శక్తి కూడా ఒకటి. భగవంతుడికి సంబంధించినటువంటి ఈ యొక్క సమస్త సృష్టిని ఆక్రమించి ఉన్నటువంటి పరమాత్మ కూడా ఒకటి. అయితే మన జ్ఞానం పరమాత్మ స్థాయిలోనూ మన జ్ఞానం నిరాకార బ్రహ్మము స్థాయిలోనూ ఉండకూడదు. అలా ఉంటే మనము నరక ద్వారానికి మనం ఎంటర్ అవుతున్నాము అని అర్థం. సో ఇక్కడ చూడండి, భగవాని స్వీయ రూపము ధ్యానమునందును అర్చింపబడును, కానీ నిరాకార బ్రహ్మజ్యోతి మాత్రము ఆ రీతి అర్చింపబడదు. భగవాను నిరాకార లక్షణములకు అలవాటు పడిన వారు నరకములకు ఏగినట్టు వారే అగుచున్నారు. అది చాలా చిన్న విషయం కాదు. మనకి తెలియకుండా మనం ఎవరో గురువులని ఆశ్రయించేసి మనకి ఆ గురువులకి తెలిసినటువంటి బ్రహ్మదేవుడు ద్వారా ఇవ్వబడినటువంటి జ్ఞానాన్ని మనం నెగ్లెక్ట్ చేసి మనము ఇలాంటి గురువులను కనుక ఆశ్రయించినట్లయితే మనము నరకానికి వెళ్తాం. ఈ రూపాలకి కూడా నిరాకార బ్రహ్మమే మూలము అనుకునేటువంటి స్థాయి వరకు మన యొక్క భక్తి కనుక దిగజారిపోయినట్లయితే మనం వెళ్ళేది నరకానికి. 5వ స్కందంలో 28 రకాల నరకాల గురించి వివరించారు సుఖదేవ గోస్వామి. తీర్థయాత్రలకు వెళ్ళినట్లు మనం నరకాలకి వెళ్ళాలి. ఏ నరకానికి టికెట్ బుక్ చేసుకుంటున్నామో మనకే తెలియదు. మనకి అలాంటి నరకాలకి మనం టికెట్లు బుక్ చేసుకుని మనం అందరం కూడా వెళ్తున్నాం. అంటే ఏమిటి నరకం గురించి మాట్లాడుతున్నారు? స్వర్గం నరకమా? మేమందరం పుణ్యం చేస్తున్నాము, మేమందరం చేసినటువంటి పుణ్యం వలన మేమందరం స్వర్గానికి వెళ్తాం, స్వర్గలోక ప్రాప్తి జరుగుతుంది అని మనం అనుకుంటాం. శుద్ధ భక్తుడికి స్వర్గం కూడా నరకమే. భౌతిక విశ్వమే ఒక నరకం. కాకపోతే బాధలు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో ఉంటాయి. నరకంలో అనుభవించేటువంటి నరక యాతన ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది. భూమి మీద ఒక స్థాయి, భూమి కంటే కింద ఉన్నటువంటి లోకాల్లో ఒక స్థాయి, భూమి కంటే పైన ఉన్నటువంటి లోకాల్లో ఇంకొక స్థాయి. కాకపోతే వాటికి వివిధ రకాల పేర్లు ఉన్నాయి అంతే. అన్ని నరకాలే. ఎందుకంటే ఇంద్రియ భోగము అనేటువంటిది ఎంత ఎక్కువగా ఉంటుంది ఉత్తమ లోకాల్లో అంటే అనంతమైనటువంటి ఇంద్రియ భోగం ఉంటుంది. కళ్ళతో ఎప్పుడూ అందాలను చూస్తూనే ఉంటాడు, ముక్కుతో ఎప్పుడూ సుగంధాన్ని పీలుస్తూనే ఉంటాడు, నోటితో ఎప్పుడూ రుచికరమైనటువంటి పదార్థాలను తింటూనే ఉంటాడు. ఎంత తిన్నా, ఎంత చూసినా, ఎంత చేసినా అజీర్తి అనేటువంటిది ఉండదు వాళ్ళకి. కామం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏ కామం కోసం మనం
ఈ భౌతిక విషయంలో అనేక రకాల జీవులందరూ కూడా తప్పులు చేస్తూ ఉన్నారో అలాంటి కామము నిరంతరంగా ఉంటుంది. మరి అన్ని సుఖాలు, అన్ని సౌకర్యాలు పొందినటువంటి వ్యక్తికి భగవంతుడి పట్ల భక్తి అనేటువంటిది ఉంటుందా? ఉండదు. భగవంతుడికి భక్తి చేయలేనటువంటి జీవితము నరకప్రాయం. ఎందుకు అంటే వాళ్ళు కొంచెం ఎక్కువ కాలం భక్తిని ఇంద్రియ భోగం చేస్తాము. మనం కొంచెం తక్కువ కాలం ఇంద్రియ భోగం చేస్తాం. అంత మాత్రాన వాళ్ళు సుఖంగా ఉన్నట్లు, మనం సుఖంగా లేనట్లు కాదు. లేదు అంటే తక్కువ కాలం ఇంద్రియ భోగం చేసేటువంటి వ్యక్తి కూడా తక్కువ కాలం పాటు సుఖంగా ఉన్నాడు అని అనుకుంటే అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం అందరం కూడా భక్తిలో పురోగమించినప్పుడు మనకి నిజమైనటువంటి సుఖం ఏమిటి అనేటువంటి విషయం తెలియదు. మనకి మనం పొందుతున్నటువంటి ఈ సుఖాలనే మనం నిజమైనటువంటి సుఖంగా భావిస్తూ ఉన్నాం. అంతకు మించినటువంటి సుఖం మనకి ఇంకా ఉంది. కాబట్టి స్వర్గలోకం కూడా నరకం లాంటిదే. ఒక చేప నీళ్లలోంచి బయటపడ్డప్పుడు ఆ నీళ్లలోంచి బయటపడినటువంటి చేప ఏసీ రూమ్ లో ఉందా, లేకపోతే మండు టెండలో ఉందా, లేకపోతే ఏసీ కాంది, లేకపోతే మండు టెండా కానిటువంటి ఒక మామూలు ఒక హాల్లో ఉందా అనేటువంటి దాంతో ఏమీ సంబంధం లేదు. ఎక్కడ ఉన్నా కానీ చేపకి అసౌకర్యమే. అది ఏసీ రూమ్ లో ఉన్న అసౌకర్యమే, ఏసీ రూమ్ లో లేకపోయినా అసౌకర్యమే, మండు టెండలో ఉన్న అసౌకర్యమే చేపకి. కాబట్టి జీవులమైనటువంటి మనము ఆధ్యాత్మిక విషయంలో ఉండాలి. ఆధ్యాత్మిక విషయం నుంచి బయటపడ్డటువంటి మనము స్వర్గంలో ఉన్నా, భూమి మీద ఉన్నా, నరకంలో ఉన్నా కానీ అది నరకమే. అది మనకి సరైనటువంటి ప్రదేశం కాదు. కాబట్టి మనం అందరం కూడా నిజమైనటువంటి స్వర్గాన్ని, నిజమైనటువంటి ఆనందాన్ని, నిజమైనటువంటి ఆధ్యాత్మిక స్థాయిని పొందడము అనేటువంటి దాని మీద మనందరి యొక్క కాన్సన్ట్రేషన్ ఉండాలి. అప్పుడు మాత్రమే మనము భగవంతుడిని చేరగలుగుతాం. సో భగవంతుడి యొక్క రూపాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము చేయకూడదు. భగవంతుడి యొక్క నిరాధరించకూడదు అని చెప్తున్నారు ఇక్కడ బ్రహ్మదేవుడు. కాబట్టి ఒక దీపము ఇంకొక దీపాన్ని వెలిగించినట్లు, అలా ఇంకొక దీపము ఇంకొక దీపాన్ని వెలిగించినట్లు, అలా అనేక దీపాలను వెలిగించినప్పుడు ఏ దీపము అన్ని దీపాలు ఒకలానే ఉంటాయి కదా, ఏ దీపంలోనూ తేడా ఉండదు. అలానే భగవంతుడి యొక్క ప్రతి రూపము కూడా అద్భుతమైనటువంటి రూపమే. ఏ రూపానికైనా ఆకర్షితులు అవ్వచ్చు. సో మూల దీపం మాత్రం ఒకటి ఉంటుంది, అది శ్రీకృష్ణ భగవాన్. సో ఆ మూల దీపం నుంచే మిగిలినటువంటి దీపాలన్నీ కూడా వెలిగించబడ్డట్టు అన్ని అవతారాలు కూడా మూల అవతారము అనేటువంటిది ఉంది. అందుకని ఇక్కడ ఆ మూల అవతారమైనటువంటి మూల రూపమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి నుంచి ప్రకటమైనటువంటి ఈ యొక్క గర్భోదక సాయి విష్ణువు యొక్క రూపం గురించి ఇక్కడ బ్రహ్మదేవుడు ప్రశంసిస్తున్నారు. అలాంటి రూపాన్ని ఆకర్షించేటువంటిది చాలా ఇంపార్టెంట్ అంటారు. మరి అది ఎలా జరుగుతుంది, అది ఎలా సాధ్యమవుతుంది అనేటువంటి విషయం మనకి 5వ శ్లోకంలో చెప్తున్నారు. ఏతిత్వధీయ చరణాంభుజ కోశ గంధం జిఘ్రంతి కర్ణ వివరై శృతివాతనీతం గృహీత చరణ పరమాచ దేశేషాం నాపైషి నాదా హృదయాంభురు హత్స్వపుంసాం. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవను. ప్రభుజీ హరే కృష్ణ. మళ్ళీ శ్రీమతి చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఓ నాదా, వేద శబ్దము ద్వారా మోసుకు రాబడిన నీ పాద పద్మ గంధమును కర్ణరంధ్రముల గుండా వాసన చూచువారులు నీ భక్తిని స్వీకరించుచున్నారు. వారి హృదయ కమలముల నుండి నీవెన్నడను దూరము కావు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవరికి భగవంతుడు దూరం కాడు? ఇప్పుడు ఏదైతే రూపం గురించి ఇంతవరకు మాట్లాడారో ఆ రూపము భగవంతుడు ఎవరికి దూరం కాకుండా ఉంటారు అని అంటే, వేద శబ్దము ద్వారా తీసుకురాగబడినటువంటి భగవంతుడి యొక్క పాద పద్మాల యొక్క సుగంధం ఏదైతే ఉందో దానిని పీలుస్తారో చెవల ద్వారా. అంటే చెవల ద్వారా కూడా వాసన చూడొచ్చు భగవంతుడి యొక్క పాద పద్మాల యొక్క సుగంధాన్ని. ఆ సుగంధము శబ్ద రూపంలో ఉంటుంది. వేద శబ్దాల ద్వారా రాబడినటువంటి భగవంతుడి యొక్క పాద పద్మాల సుగంధాన్ని చెవల ద్వారా పీల్చినటువంటి వాడి హృదయంలో భగవంతుడు ప్రతిష్ఠితులవుతారు. అందుకనే శ్రవణము అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. శ్రవణము అంటే మనం అందరం వాసనని ముక్కుతోనే చూస్తాం అనుకుంటాం కదా, కాదు, చెవలతో కూడా వాసన చూడొచ్చు. ఈ చెవలతో చూసేటువంటి వాసన గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు.
అలాంటి వాసన చూసేటువంటి భక్తుడు ఎవరైతే ఉంటారో ఆ భక్తుడి యొక్క హృదయంలో భగవంతుడు బంధింపబడతారు. అందుకనే భగవంతుడు అలాంటి భక్తుడి యొక్క హృదయాన్ని వదిలిపోవాలి అని అనుకోరు. కాబట్టి మీరు ఇంకా ఎక్కువ వినండి, ఇంకా ఎక్కువ భగవంతుడిని బంధించండి మీ హృదయం. ఎంత ఎక్కువగా శ్రవణం చేస్తే అంత ఎక్కువగా భగవంతుడు మన హృదయంలో బంధింపబడతాడు. అంటే భగవంతుడు కూడా ఇష్టపడతారు. ఒక భక్తుడు భగవంతుణ్ణి బంధించగలడు. మనం చూసాము యశోదామాత ఏ విధంగా శ్రీకృష్ణుని బంధించిందో. అలా ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే నిత్యం భాగవత సేవ. ఎప్పుడైతే మనం ప్రతిరోజు భాగవతాన్ని వింటామో అప్పుడు అది సాధ్యం. లేదు అంటే మన హృదయంలో అన్ని కల్మషాలే. మన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మను కూడా మనం అర్థం చేసుకోలేము. మనము భగవంతుని చేరలేము. భక్తులు అంతకు మించి వేరే ఏమీ కోరుకోరు. భగవంతుని ప్రతిష్ఠించుకోవడం కంటే ఏమీ కోరుకోరు. భగవంతుడు కూడా భక్తుల హృదయంలో బంధింపబడాలి అనే కోరుకుంటారు. భక్తులు కూడా భగవంతుని ఇంకా ఇంకా బంధించేసేయాలి అని కోరుకుంటారు. కాబట్టి శ్రవణము వేద ప్రమాణం ఏదైతే ఉందో, అంటే ఇక్కడ మనకి బ్రహ్మదేవుడు చెప్తుంది అదే, పరంపరలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పొందాలి. అంటే శృతి మంత్రాల ద్వారా ఇవ్వబడినటువంటి దాన్ని మనం వినాలి. శృతి మంత్రాల యొక్క భాష్యాన్ని వినాలి మనం. అలా చేసినప్పుడు భగవంతుని మనము అర్థం చేసుకోగలము. భగవంతుని యొక్క పాద పద్మాల సువాసనని మనము చూడగలము. అందుకని శృతి మంత్రాలని మనము చదివి కూడా అర్థం చేసుకోలేము. కాబట్టి మనం ఏం చేయాలి? శృతికి తోడు స్మృతిని యాడ్ చేయాలి. అంటే శాస్త్రము, గురువు అంటే ఆచార్యుడు, తర్వాత గురువు, శాస్త్రము, సాధువుల యొక్క సాంగత్యంలో ఉండాలి. ఈ మూడిటి సాంగత్యంలో ఉండాలి. ఓన్లీ శాస్త్రాన్నే పట్టుకొని నేను ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని అనుకుంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే ఇలాంటి వేద మంత్రాల యొక్క అర్థం మనకి తెలియదు. వాటిని మనం తప్పుగా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. అందుకని ప్రామాణికమైనటువంటి వ్యక్తులు చెప్పనటువంటి జ్ఞానము మనల్ని తప్పుదోవ పట్టిస్తుంది. దురదృష్టవశాత్తు మనము భగవంతుడిని అర్థం చేసుకోలేనటువంటి డైరెక్షన్ లో వెళ్ళిపోయే అవకాశం ఉంది, కేవలం శాస్త్రాన్ని మాత్రమే నమ్మితే. అందుకనే గురువుని, సాధువులని అంటే శుద్ధ భక్తులని, శాస్త్రాన్ని, మూడింటిని కూడా మనం ఆశ్రయించాలి. అప్పుడు సరి అయినటువంటి జ్ఞానం పరంపరానుగతంగా మనకి అందుతుంది. ఆ సరి అయినటువంటి జ్ఞానం ద్వారా భగవంతుని మనం సరిగా అర్థం చేసుకోగలుగుతాము. లేదు అంటే మనము ఏ అప్రమాణికమైనటువంటి పరంపరలోనో చిక్కుబడిపోయి మనము ఈ భౌతికంగానే అనేక జన్మలను తీసుకోవాలి. తెలివైనటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? తెలివైనటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని పొందుతాడో పొందినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుంటాడు. లేదు అంటే మూర్ఖంగా ఇంకా నేను అదే పరంపరలో ఉంటాను, ఇంకా నేను అలానే చేస్తాను, ఇప్పటి వరకు నేను ఏ నిరాకారాన్ని నమ్మాను, ఇప్పటి వరకు నేను ఏ శక్తినో నమ్మాను, నేను ఇప్పటి వరకు ఏదో నాకు తోచినటువంటి జ్ఞానం ఉంది, ఏదైనా పర్వాలేదు, అన్ని రకాల భక్తులు అక్కడికే తీసుకెళ్తాయి అని అనుకునేటువంటి వ్యక్తులు ఇప్పుడైనా సరే అర్థం చేసుకో. లేదు అని అంటే మన జీవితం వృధా అయిపోతుంది. వృధా అయిపోయిన తర్వాత అయ్యో ఇలా చేశానే అనుకుంటే లాభం లేదు. అప్పుడు అనుకునేటువంటి అవకాశం కూడా ఉండదు. కాబట్టి వృధా అవ్వకముందే మేలుకోవాలి. ఏం భయం లేదు, ఏమి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. అయ్యో ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఒక సాధన చేస్తూ వచ్చాను, ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఒక నిరాకార బ్రహ్మాన్ని నమ్మాను, ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఏదో నమ్ముకుంటూ వచ్చాను, సడన్ గా ఇప్పుడు నేను దాన్ని వదిలేస్తే నేను ఏమైపోతాను అని అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే అది అప్రామాణికము అని తెలిసినప్పుడు వెంటనే వదిలేసినటువంటి వాడు తెలివిగలవాడు. మనం ఎక్కినటువంటి బస్సు మన గమ్యాన్ని చేర్చదు అని అనుకున్నప్పుడు ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడు దిగిపోవాలి. దిగకుండా ఏదో ఒకటి ఎక్కేసాములే, పర్వాలేదులే, ఎక్కడికో ఒకసారికి చేరతాంలే అని అనుకుంటే ఢిల్లీ పోవాలనుకున్న మనము కలకత్తా వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళి ఏడవడం తప్ప ఏమీ ఉండదు. అది తెలిసినప్పుడు దిగితే కనీసంగా ఢిల్లీ వెళ్ళే బస్సు ఎక్కచ్చు, లేకపోతే రాంగ్ డెస్టినేషన్కి వెళ్ళిపోతాం, చేరకూడని స్థలానికి వెళ్ళిపోతాం. అందుకనే బ్రహ్మదేవుడు ఇక్కడ చెప్తున్నారు, మరి ఏ ఇతర మార్గమైనా సరే నరకానికి తీసుకువెళ్తుంది మనల్ని అని. ఆ నరకము స్వర్గమే కావచ్చు, బ్రహ్మలోకమే కావచ్చు, నిరాకార బ్రహ్మమే కావచ్చు, లేకపోతే ఈ భూమే కావచ్చు, లేకపోతే అధమలోకాలే కావచ్చు. ఏదైనా సరే
మన మార్గము సరి అయినటువంటి మార్గం అయి ఉండాలి. మనం ఎక్కిన బస్సు ఎక్కడం ఇంపార్టెంట్ కాదు, అది తప్పు మార్గంలో తీసుకువెళ్తుంది అని తెలిసినప్పుడు దాన్ని దిగటం కూడా ఇంపార్టెంటే. కాబట్టి మనం అందరం కూడా బ్రహ్మదేవుడు లాంటి ప్రామాణికమైనటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి మాటల్ని విని మనం సరి అయినటువంటి గమ్యాన్ని చేరేటువంటి పరంపరను పట్టుకోవడం అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ శ్రవణము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ శ్రవణము అనేటువంటిది మనం ప్రతిరోజు చెయ్యాలి. అప్పుడు మాత్రమే మనము భక్తిలో పతనం చెందకుండా భగవంతుని మన హృదయంలో ప్రతిష్ఠించుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే మనము ఇక్కడే అనేక సంవత్సరాల పాటు, అనేక జన్మల పాటు ఉండిపోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 6వ శ్లోకం, లక్ష్మీ మాతాజీ తాత్పర్యం చదవండి. లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఓ ప్రభు, ప్రపంచ జనులు సమస్త భౌతిక క్లేశములతో కలవరపడి ఉండి సర్వదా భీతాహుతులై ఎందురు. వారు ఎల్లప్పుడూ సంపద, దేహము, బంధువులను రక్షించుటకే ప్రయత్నించురు. శోకముతోనూ మరియు అధర్మయుత కోరికలతోనూ సంపత్తితోనూ నిండి ఉండి వారు తమ కార్యములను పేరాశతోనూ నేను నాది అనడి నశ్వర భారములపై ఆధారము గావింతురు. నీ అభయ చరణార విందముల నాశ్రయము కొననంత వరకు వారు అట్టి క్లేశములలోనే నిండి ఉందురు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో 5 శ్లోకాలలోనూ భగవంతుడి యొక్క రూపం గురించి మాట్లాడారు. నిరాకార బ్రహ్మానికంటే శ్రేష్టమైనటువంటి భగవంతుడి యొక్క రూపం గురించి ప్రశంసించారు. అలాంటి భగవంతుడి యొక్క రూపాన్ని కనుక మనం నిరాదరిస్తే మనం నరకాలకి వెళ్తాము అనేటువంటి విషయాన్ని బ్రహ్మదేవుడు తెలియజేశారు. ఇప్పుడు భక్తులు కానటువంటి వ్యక్తులు ఏ విధంగా పతనం చెందుతున్నారు అనేటువంటి విషయం గురించి మాట్లాడుతున్నారు. అభక్తుల గురించి మాట్లాడుతున్నారు. అభక్తుల మీద బ్రహ్మదేవుడి యొక్క కరుణ గురించి మనం చూడొచ్చు ఈ శ్లోకం ద్వారా. బ్రహ్మదేవుడు శుద్ధ భక్తుడు కాబట్టి అభక్తుల యొక్క కరుణను చూపిస్తారు. ఒక శుద్ధ భక్తుడు కానటువంటి వ్యక్తిని ఏ విధంగా భక్తుడిని చెయ్యాలి, ఏ విధంగా వాడు పతనం చెంది వాడు నరకలోకాలకి వెళ్ళబోతున్నాడు అనేటువంటి విషయం మీద చాలా కన్సర్న్ చూపిస్తాడు. చూపించి అలాంటి వాళ్ళని సరి అయినటువంటి మార్గంలో తీసుకురావడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. బ్రహ్మదేవుడు కూడా ఇప్పుడు తను ఇంకా సృష్టించినటువంటి సృష్టిలో జరగబోయేటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నారు. ఇంకా జీవులు రాలేదు, సృష్టి ఆరంభంలోనే ఉంది ఇంకా. కానీ బ్రహ్మదేవుడికి జరగబోయేటువంటి విషయాల గురించి ముందే అవగాహన ఉంది. ఎందుకు అంటే బ్రహ్మదేవుడే సృష్టించబోతున్నారు కాబట్టి, తను ఏమి సృష్టించబోతున్నారు అనేటువంటి విషయం మీద తనకు అవగాహన ఉంది కాబట్టి ఆ సృష్టించింది ఎలా ఉండబోతుంది అనేటువంటిది కూడా ఆయనకు తెలుసు. కాబట్టి భౌతికంగా ఉన్నటువంటి జీవులు నశ్వరమైనటువంటి భావనలపై ఆధారంగా ఉంటారు. అది ఏమిటి? బంధువులను రక్షించుట కొరకు యత్నింతురు, శోకముతోనూ మరియు అధర్మయుతమైనటువంటి కోరికలను సంపత్తులతోనూ నిండి ఉండి వారు తమ కార్యమును పేరాశతో నేను నాది అనేటువంటి భావనలలో ఉంటారు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా నీ అభయ చరణారవిందములను ఆశ్రయించనంత వరకు కూడా ఇలాంటి కష్టాలలోనే ఉండిపోతారు. క్లియర్ గా చెప్పేస్తున్నారు. భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయించనంత వరకు ఇలాంటి నరకంలోనే అనుభవించాలి, అనేక జన్మలని తీసుకోవాలి. ఈ నరకంలో సదా భయమే ఉంటుంది మనకి. మనం అనుకుంటున్నామో మనం సుఖంగా ఉన్నాము అని. ఎంత కోటీశ్వరుడైనా సరే హృదయంలో ఏదో ఒక భయం అనేటువంటిది ఎప్పుడూ ఉంటుంది తన స్థాయిలో. ఏ ఆస్తులు లేనటువంటి వాడికి భయం ఉంటుంది, ఎంతో కొంత ఆస్తులు ఉన్నటువంటి వాడికి భయం ఉంటుంది. అంతకంటే ఎక్కువ అందరికంటే బిలియనేర్ అయినటువంటి వాడికి కూడా భయం ఉంటుంది. ఉన్నది ఎలా కాపాడుకోవాలి అనేటువంటి భయం ఒకడికైతే, లేనిది ఎలా పొందాలి అనేటువంటి భయం ఇంకొకడికి. సో ఈ విధంగా నిరంతరము ఈ భౌతిక విషయంలో భయానికే గురి అయినటువంటి వ్యక్తులు, కలతకి చెందుతున్నటువంటి వ్యక్తులు ఎప్పుడు వాళ్ళ భయాన్ని, ఎప్పుడు వాళ్ళ కలతని దూరం చేసుకుంటారు అని అంటే వాళ్ళు భగవంతుడి యొక్క పాద పద్మాలను పట్టుకున్నప్పుడు. ఇప్పటి వరకు ఏదైతే రూపం గురించి బ్రహ్మదేవుడు మాట్లాడారో ఆ రూపం యొక్క పాద పద్మాలని ఆశ్రయించినప్పుడు మాత్రమే వాళ్ళు ఈ క్లేశాల నుంచి బయటపడతారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే బద్ధ జీవులందరికీ బ్రహ్మదేవుడు ఒక మెసేజ్ ఇస్తున్నారు. బద్ధ జీవులు
బద్ధ జీవన స్థితి నుంచి బయటపడాలి అని అంటే మీరందరూ కూడా భగవంతుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయించాలి. కానీ భక్తుడు మరి ఇదే భౌతిక విషయంలో ఉన్నటువంటి భక్తుడికి, ఇదే భౌతిక విషయంలో ఉన్నటువంటి అభక్తుడికి మధ్య తేడా ఏంటి? భక్తుడికి కూడా ఐశ్వర్యాలు ఉన్నాయి, భక్తుడికి కూడా ఫ్యామిలీ ఉంది, భక్తుడికి కూడా బంధాలు ఉన్నాయి, భక్తుడికి కూడా సమస్త భౌతిక క్లేశాలు ఉన్నాయి. మరి భక్తుడి యొక్క భావనకి అభక్తుడి యొక్క భావనకి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి? అభక్తుడు నేను నాది అనేటువంటి భావనలో ఉంటే, భక్తుడు నేను నాది అనేటువంటి భావనలో ఉండడు. భక్తుడు అంతా భగవంతుడిది అనేటువంటి భావనలో. భక్తుడు నాకు ఇవ్వబడినటువంటి బంధాలు కూడా భగవంతుడే ఇచ్చారు అనేటువంటి భావనలో. భక్తుడు నాకు ఇవ్వబడినటువంటి ఐశ్వర్యం కూడా భగవంతుడే ఇచ్చారు అని అనుకుంటాడు. కాబట్టి భక్తుడు తనకున్నటువంటి ప్రతి దాన్ని భగవంతుడి యొక్క సేవలో ఉపయోగిస్తాడు. కానీ అభక్తుడు నేను నాది అనేటువంటి భావనలో ఉంటాడు. అందుకని భక్తులు ఇలాంటి భయం నుంచి దూరంగా ఉంటారు. భక్తులకి ఇలాంటి భయాలు ఉండవు. ఎందుకంటే సర్వస్వ శరణాగతుడైనటువంటి వ్యక్తి భక్తుడు కాబట్టి భక్తుడు తనకున్నటువంటి ప్రతిదీ భగవంతుడికి అర్పించి వేసి ఉన్నాడు ఆల్రెడీ. కాబట్టి ఇక నాది నేను అనేటువంటి భావన భక్తుల్లో ఉండదు. కాబట్టి భక్తుడికి ఈ ధనాన్ని సంపాదించాలి అనేటువంటి కోరిక ఒకవేళ ఉన్నప్పటికీ ఆ వచ్చినటువంటి ధనం భగవంతుడి యొక్క సేవలో ఉపయోగిస్తాడు. కాబట్టి ధనాన్ని సంపాదించాలి అనేటువంటి భావనలో ఉన్నటువంటి ఈ యొక్క విషకోరలని, అంటే పాముకు ఉన్నటువంటి విషకోరలు లాంటి అన్నమాట ధనాన్ని సంపాదించాలి అనేటువంటి భావన. ఎప్పుడైతే ఆ భావన భగవంతుడి సేవ అవుతుందో విషము లేనటువంటి పాములాగా, విషపు కోరలు తీయబడినటువంటి పాములాగా ప్రదర్శిస్తాడు. అంటే తనకున్నటువంటి ఇంద్రియాలు, తనకున్నటువంటి భౌతిక ఐశ్వర్యాలు, తనకున్నటువంటి భౌతిక బంధాలు తనని పతనం చేయనటువంటివి. ఒకవేళ ఆ పాము కాటు వేసినా కానీ ఆ కాటు వలన తను మరణించడు. అంటే భక్తుడు భౌతికంగా కనిపించినప్పటికీ భక్తుడు చేసేటువంటి భౌతికమైనటువంటి కర్మలు భక్తుడిని బంధించవు. ఎందుకంటే తను చేస్తున్నటువంటిది భగవంతుడి యొక్క సేవ కాబట్టి. ఇంకా సంపాదించాలి అనేటువంటి భావన, ఇంకా భగవంతుడికి సేవ చేయాలి అనేటువంటి భావన వలన కనుక ఉత్పన్నమైనట్లయితే అది విషపు కోరలు తీసినటువంటి పాముతోటి సమానం. చూడడానికి భక్తుడు అభక్తుడు ఒకలాగానే కనిపించినప్పటికీ ఇద్దరికి ఒకే రిజల్ట్ ఉండదు. ఇద్దరు వేరు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ 7వ శ్లోకం. కామేశ్వరి మాతాజీ. హనుమాన్ ప్రభుజీ చదువుతారా? దేవా, ఈ దివ్య కర్మల యొక్క పరమ మంగళమగు శ్రవణ కీర్తనములు లోపించిన వారలు నిక్కముగా పరమ దౌర్భాగ్యులు, సద్బుద్ధి విహీనులు అయి ఉన్నారు. లవమాత్ర కాలము ఇంద్రియ భోగమును అనుభవించుచు వారు అశుభ కార్యములందు నియుక్తులగుదురు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఓకే, ఎందుకు మరి అభక్తులు ఎలా ఉండిపోతున్నారు అనేటువంటి దానికి కూడా ఇక్కడ సమాధానం చెప్తున్నారు. ఎందుకు అంటే కృష్ణ కథ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, భగవంతుడికి అన్యంగా వాళ్ళు చూస్తున్నారు. అందుకనే వాళ్ళు అభాగ్యులు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. దివ్య కర్మల యొక్క పరమ మంగళకరముకు శ్రవణ కీర్తములు లోపించినటువంటి వాళ్ళు వీళ్ళు. అంటే భాగవత శ్రవణం జరుగుతుంది, భాగవత పఠనం జరుగుతుంది, భాగవత ప్రవచనం జరుగుతుంది అని అంటే వాళ్ళు చేసుకుంటారులే, నాకు ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు, నేను మాత్రం ఇంకొంతసేపు పడుకోవాలి, ఇంకొంతసేపు నిద్రపోవాలి, ఇంకొంచెం సేపు ఇంకేదైనా చేయాలి. అంటే వాళ్ళందరికీ ఇంద్రియాలు ఎలా ప్రేరేపించబడుతున్నాయి అని అంటే వాళ్ళ ఇంద్రియ భోగంలో పూర్తిగా నిండిపోయి ఉన్నారు. యాక్చువల్గా సైంటిఫిక్ గా ఏం తెలియజేసింది అని అంటే ప్రతి వ్యక్తి గంటలో 7 నిమిషాల పాటు కేవలం కామం గురించి ఆలోచిస్తాడు, కోరికల గురించి ఆలోచిస్తాడు. అంటే సుమారుగా వాళ్ళ యొక్క జీవితంలో ఎంతసేపు కామం గురించి ఆలోచిస్తున్నారో ఆలోచించండి. అదే ఒక భక్తుడైతే అలా చేయరు. ఒకవేళ భక్తుడికి కూడా ఒకవేళ అలాంటి కోరిక వచ్చింది అనుకోండి,
వెంటనే ఏం చేస్తాడు? అరే వచ్చి ఇలాంటి కోరికలు నా దగ్గరికి ఎందుకు వస్తున్నాయి అని ఆయన సాధన పెంచేస్తారు. ఒక రౌండ్ చాంటింగ్ ఎక్కువ చేసేస్తారు. అరే ఇలాంటి ఆలోచనలు మనకు రాకూడదు అని అనుకుంటారు. కానీ అభక్తులు ఏం చేస్తారు? ఆ కోరికలను పెంచుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంకా రెచ్చగొడతారు వాళ్ళ ఇంద్రియాలని. అది భక్తుడికి అభక్తుడికి మధ్య ఉన్నటువంటి తేడా. కాబట్టి ఈ యొక్క పరమ దౌర్భాగ్యులు వీళ్ళు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు బ్రహ్మదేవుడు. ఎవరైతే పూర్తిగా ఇంద్రియ భోగం మాత్రమే అనుభవించాలి అని కోరుకుంటారో వాళ్ళు పరమ దౌర్భాగ్యులు. ఇలాంటి పరమ దౌర్భాగ్యులు సద్బుద్ధి విహీనులు. వాళ్ళ జ్ఞానం నశించింది, వాళ్ళకి బుద్ధి లేదు. సద్బుద్ధి విహీనులు అంటే వాళ్ళకి మంచి బుద్ధి లేని కారణంగా వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు. కొంచెం లవమాత్ర ఇంద్రియ భోగమును అనుభవించుచు వారు అశుభ కార్యముల యందు వాళ్ళకు వచ్చేటువంటి ఇంద్రియ భోగం అంత గొప్పదేం కాదు. లవమాత్ర ఇంద్రియ భోగం. ఆ ఇంద్రియ భోగం కోసం భగవంతుడి యొక్క దివ్య కర్మల గురించి మనం చర్చిస్తుంటే ఆ దివ్య కర్మల ఎడ ఆకర్షణ అనేటువంటిది లేకుండా పోయింది. వాళ్ళు టీవీ సీరియల్ పెట్టండి, తక్కువ వెళ్ళిపోయి టీవీ సీరియల్ ముందు కూర్చుంటాం. ఒక ఛానల్లో రామాయణం వస్తుంది, ఒక ఛానల్లో ఇంకేదన్నా భౌతికమైనటువంటి సీరియల్ వస్తుంది అనుకోండి. ఏ ఛానల్ పెట్టుకుంటాం మనం? రామాయణం చూడము, ఆల్రెడీ చూసిందేలే అనుకుంటాం మనం కదా. అందులో ఏముందిలేండి, రాముడు, సీత, లక్ష్మణుడు, లేకపోతే రావణాసురుడు. ఈ నలుగురు గురించి మాకు తెలియదు ఏముంది. ఇక్కడ కొత్త విషయం వస్తుంది. ఈ రోజు వీడేం చేస్తున్నాడు, ఈ రోజు వాడేం చేస్తున్నాడు, ఈ రోజు న్యూస్ లో ఏమి సస్పెన్స్ లేకపోతే థ్రిల్లర్ విషయాలు చెప్పబోతున్నారో అది చూద్దాం అనుకుంటాం కదా అదే సమయం. లేదు అంటే ఈ ఐసీసీ క్రికెట్ ఆడుతున్నారు వాళ్ళు, అది చూద్దాము అని అనుకుంటాం. కానీ భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి లీలల గురించి జరిగేటువంటి చర్చలో మాత్రం మనం పాల్గొం. అది మనల్ని పతనం చేయడానికి కారణమవుతుంది అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి విశుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో ఉన్నప్పుడు మనకి ఇలాంటి భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆకర్షణ తగ్గిపోయి ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆకర్షణ అనేటువంటిది పెరుగుతుంది. కాబట్టి విశుద్ధ భక్తుల యొక్క కరుణ అనేటువంటిది భక్తి జీవితంలో ముందుకు పోవడానికి మనకి చాలా అవసరం. కాబట్టి మనం అందరం కూడా భక్తుల సాంగత్యంలో నిత్యం భాగవత సేవయ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం నిత్యం భాగవత సేవయ చేస్తామో భక్తుల సాంగత్యంలో అది మనల్ని భక్తిలో పతనం చెందకుండా, భౌతికంగా పడిపోకుండా, ఆధ్యాత్మికంగా స్థిరంగా ఉండేలాగా మనల్ని చేస్తుంది. అందుకు మనం భాగవత శ్రవణం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. 8వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను. ఓ ఉరుక్రమ, శీతోష్ణ వాతవర్షములు మరియు పెక్కు ఇతర కలత కారణముల తాకిడిచే నిరంతరము ఆకలి, దప్పిక, తీవ్రము చలి, కఫము, పిత్తములచే ఆ దీనులు కలవరపడి ఎందురు. తీవ్రముగు కామవేగము మరియు నిరంతర క్రోధముచే విహ్వలురై యుందురు. నేను వారి ఎడ జాలిని కలిగి ఉన్నాను మరియు వారిని గూర్చి దుఃఖితుడని విన్నాను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో బ్రహ్మదేవుడు కొన్ని భావాలని, కొన్ని గుణాలని, కొన్ని లక్షణాలని సృష్టిస్తారు. ఏది? ఈ ప్రార్థన అయిపోయిన తరువాత. అయితే ఈ బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి ఈ యొక్క లక్షణాలతోనే పీడితులయ్యేటువంటి జనుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఎలాంటి వాళ్ళు అనంటే ఏమిటి ఆ గుణాలు అనంటే బ్రహ్మదేవుడు మొదటగా తమస్సుని సృష్టించారు. తమస్సు అంటే అజ్ఞాన అంధకారం. అజ్ఞాన అంధకారాన్ని సృష్టించారు. తర్వాత మోహము అంటే భ్రాంతిలో ఉండేటువంటి తత్వం, భ్రాంతిలో ఉండేటువంటి గుణం. తర్వాత మహామోహం. మహామోహం అంటే అది ప్రతిదాని మీద యజమానిత్వం, ప్రతిదీ నాది అని అనుకోవడం, నాది నాది అనేటువంటి భావన, అది మహామోహం. ఇంకా తామిశ్రమం. తామిశ్రమము అంటే భంగపాటు వలన కలిగేటువంటి కోపం. అంటే మనం కొన్ని రకాలైనటువంటి కోపాలకు కూడా గురి అవుతాం, ఇలాంటి కోపము. తర్వాత అంధతామిశ్రమం. అంధతామిశ్రమం అంటే మృత్యు భయం, మరణిస్తామేమో అనేటువంటి ఆలోచన. ఇలాంటివన్నీ కూడా బ్రహ్మదేవుడే సృష్టించాడు. ఇలాంటి సృష్టించినవన్నీ కూడా మనల్ని సృష్టించడానికంటే ముందే సృష్టించేశారు బ్రహ్మదేవుడు. అంటే హార్డ్వేర్ సృష్టించడానికంటే ముందు సాఫ్ట్వేర్ సృష్టించేశారు. ఇదంతా కూడా సాఫ్ట్వేర్. ఆ తర్వాత మనం వచ్చేసాం, అంటే ఈ శరీరం వచ్చింది.
ఈ శరీరంలోకి వచ్చినటువంటి మనకి ఈ 5 రకాల భావాలు ఉంటాయి. ఈ 5 రకాల భావాలు అనేటువంటిది సూక్ష్మమైనటువంటిది, స్థూలమైనటువంటిది కాదు. స్థూలమైనటువంటి మనం రావడానికంటే ముందు సూక్ష్మమైనటువంటి ఈ భావాలు అనేటువంటివి వచ్చాయి. అందుకని ఆకలి, దప్పిక, తీవ్రమైనటువంటి చలి, కఫవాత పిత్తములు అనేటువంటి వాటితోటి పీడింపబడతాం మనము అని ఇక్కడ చెప్తున్నారు. వీటన్నిటి వలన జీవుడు పీడింపబడుతున్నారు. సో ఇలాంటి వాటి నుంచి బయటపడాలి. ఇలాంటివన్నీ కూడా అనర్థాలు. ఇలాంటి అనర్థపు ఆలోచనలు వచ్చినప్పుడు మనమందరం కూడా భక్తిలో సాధనని పెంచేసేయాలి. ఇలాంటి పీడింపబడేటువంటి జనులే నేతలుగా చలామణి అవుతున్నారు. అంటే భక్తుడు కానటువంటి వ్యక్తులు నేతలుగా చలామణి అవుతున్నారు. ఆ నేతల యొక్క ఆధ్వర్యంలో లేదు అనంటే ఇలాంటి ఒక భావనలు కలిగినటువంటి వ్యక్తులే గురువులుగా మారుతున్నారు. అంటే శుద్ధ భక్తుడు కానటువంటి వ్యక్తి కూడా గురువు అయిపోయినప్పుడు ఏమైపోతుంది అంటే మనం కూడా నరకాలకు వెళ్ళిపోతాం. అందుకనే శుద్ధ భక్తుడిని గురువుగా ఎంచుకోవాలి. శుద్ధ భక్తుడు కానటువంటి వ్యక్తి అంటే ఇలాంటి కఫవాత పిత్తాలతోటి ప్రభావితుడయ్యేటువంటి వ్యక్తి అంటే కఫవాత పిత్తాలు భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఉంటాయి. కానీ ఎవరు ప్రభావితులు అవుతున్నారు, ఎవరు ప్రభావితులు కావట్లేదు అనేటువంటిది మనం గమనించాలి. కఫవాత పిత్తాలతోటి ప్రభావితులయ్యేటువంటి వ్యక్తులు కూడా ఒకవేళ గురువులుగా మారిపోతే భౌతికమైనటువంటి కల్మషాలకి అంటే ద్వంద్వాలకి లోనయ్యేటువంటి వ్యక్తులు ఎవరైతే గురువులుగా మారిపోతారో అలాంటి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో చేసేటువంటి భక్తి సాధన ఏదైతే ఉంటుందో అది మనల్ని భగవద్ధామానికి తీసుకువెళ్ళదు. కాబట్టి మనం గురువుని ఎంచుకునేటప్పుడు ఇలాంటి వ్యక్తులు కాని వాళ్ళని ఎంచుకోవాలి. లేదు అని అంటే మనం కూడా వాళ్ళలాగానే పతనం చెందుతాం. వాళ్ళు నరకానికి వెళ్తారు, మనల్ని కూడా నరకానికి తీసుకువెళ్తారు. వాళ్ళు నరకానికి వెళ్తే పర్వాలేదు, కానీ మనల్ని ఎందుకు నరకానికి తీసుకువెళ్ళాలి? కాబట్టి మనం అలాంటి గురువుల్ని వదిలేసేయటం చాలా ఇంపార్టెంట్. ఓకే, తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి? 9వ శ్లోకం దేవ ఆత్మకు భౌతిక క్లేశములనువి నిజముగా అస్తిత్వము లేనట్టివి అయినను బద్ధజీవుడు దేహమును ఇంద్రియ భోగమునకు ఉద్దేశింపబడినదిగా గాంచినంత వరకు నీ బాహ్య శక్తిచే ప్రభావితుడై భౌతిక క్లేశముల చిక్కు నుండి బయటపడబోడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో దేహాత్మ భావన నుంచి బయటికి రావాలి అని చెప్తున్నారు. ఇప్పుడు దేహాత్మ భావన అనేటువంటిది 2 స్థాయిల్లో ఉంటుంది. ఒకటి స్థూల శరీర స్థాయి, 2 సూక్ష్మ శరీర స్థాయి. అంటే మనల్ని మనం స్థూల శరీరంతో గుర్తుంచుకోవడం అనేటువంటిది ఒక రకమైనటువంటి దేహాత్మ భావన అయితే, మనల్ని మనం సూక్ష్మ శరీరంతో గుర్తుంచుకోవడం అనేటువంటిది ఇంకొక రకమైనటువంటి దేహాత్మ భావన. అంటే ఒక గృహస్థుడు జనరల్ గా దేహాత్మ భావంలో ఉంటారు. ఒక గృహస్థ జీవనాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తి జనరల్ గా కూడా దేహాత్మ భావంలో ఉంటారు. అంటే తన శరీరానికి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు. తన శరీరానికి సంబంధించినటువంటి విషయాలకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తారు. తన శరీరానికి సంబంధించినటువంటి బంధాలకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తారు. తన శరీర ఆలోచనలోనే ఉంటారు. ఎందుకంటే నా శరీరము, నేను సుఖంగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి అనుకునేటువంటి కొంతమంది, లేదు అనంటే నా కుటుంబము ఆనందంగా ఉండాలి, నా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా సుఖంగా ఉండాలి అనుకునేటువంటిది నెక్స్ట్ లెవెల్ ఎక్స్టెండెడ్ సెల్ఫిష్నెస్. అంటే అది విస్తరింపబడింది అనమాట. మన యొక్క స్వార్థము అనేటువంటి కుటుంబ సభ్యుల వరకు చేరింది. ఇక అలా దేహాత్మ భావనే, అది కూడా దేహాత్మ భావన. మన సంఘం గురించి ఆలోచించడము దేహాత్మ భావనే, మన దేశం గురించి ఆలోచించడం కూడా దేహాత్మ భావనే. ఎప్పుడైతే మనము ఆత్మస్థాయిలో కనుక నిలబడకపోతే మనం ఏం చేసినా కానీ అది దేహాత్మ భావనే. జనరల్ గా గృహస్థులకి అనేక రకాలైనటువంటి బాధ్యతలు ఉంటాయి. తన గురించి తాను చూసుకోవాలి, తన కుటుంబ సభ్యుల గురించి చూసుకోవాలి, తన సమాజం గురించి చూసుకోవాలి, తన సంఘం గురించి చూసుకోవాలి. ఇవన్నీ ఉంటాయి. తన ఉద్యోగం, తనకున్నటువంటి బాధ్యతలు ఇవన్నీ కూడా దేహాత్మ భావంలో ఉంచేలా చేస్తాయి. కాబట్టి గృహస్థుడైనటువంటి వ్యక్తి దేహాత్మ భావంలో ఉంటాడు. మరి అదే బ్రహ్మచారు సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తికి దేహాత్మ భావన ఎందుకు ఉంటుంది? వాళ్ళకి దేహాత్మ భావన ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు కూడా పూర్తిగా ఆధ్యాత్మికంగా ఉన్నారా అంటే
చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు భౌతికమైనటువంటి శరీరానికి అటాచ్ అయ్యి ఉండకపోవచ్చు, కానీ సూక్ష్మ శరీరానికి అటాచ్ అయ్యి ఉండొచ్చు. అంటే మన మన యొక్క సూక్ష్మ శరీరం కూడా కల్మషరహితంగా మారాలి. సూక్ష్మ శరీరానికి అటాచ్ అవ్వడం అంటే మనల్ని మనము మనకున్నటువంటి జ్ఞానంతో గుర్తింపబడడం, మనల్ని మనము మనకున్నటువంటి టాలెంట్తో గుర్తింపబడడం, లేదంటే మనల్ని మనము మనకున్నటువంటి తత్వజ్ఞానము తత్వం లేదంటే భగవంతుడు సంబంధించిన విషయాలనే మాట్లాడుతున్నప్పటికీ ఆ మాటల్లో మనం మాట్లాడుతున్నటువంటి మాటలు మనకున్నటువంటి టాలెంట్ని కనుక మనం బయట పెట్టగలిగితే ఈ టాలెంట్ కోసము, లేకపోతే ఈ పేరు ప్రతిష్టల కోసము, లేకపోతే ఈ యొక్క గుర్తింపు కోసము, అంటే మనసుతోటి లేకపోతే బుద్ధితోటి గుర్తింపబడేటువంటి వ్యక్తులు కూడా సూక్ష్మ శరీరానికి ఆకర్షితులైనటువంటి వ్యక్తులు, సూక్ష్మ శరీరంతో అటాచ్మెంట్ కలిగినటువంటి వ్యక్తులు. కాబట్టి మన యొక్క అటాచ్మెంట్ స్థూల సూక్ష్మ శరీర పరిధిని దాటిపోయి ఆధ్యాత్మికమైనటువంటి భగవంతుడి యొక్క రూపానికి ఉండాలి. అప్పుడు మనము భగవంతుడికి సేవకులము అని గుర్తించగలుగుతాము. లేదు అనంటే మనకి మనమే సేవకులం, మనమే యజమానులము. అందుకనే ఇలాంటి అటాచ్మెంట్ లేనటువంటి ఒక వ్యక్తిని గురువుగా ఎంచుకొని అలాంటి గురువుకి శరణు వేడితే అప్పుడు మన అహం దిగిపోతుంది. అప్పుడు మన యొక్క అహంకారము అనేటువంటిది తగ్గిపోతుంది. అప్పుడు మనము సేవకులము అనేటువంటి స్థాయిలోకి వస్తాం. అప్పుడు మన అటాచ్మెంట్ దేహాత్మ భావన నుంచి లేక సూక్ష్మ శరీర స్థాయి భావన నుంచి ఆధ్యాత్మికంగా మారిపోతాం. మనం ఆధ్యాత్మికంగా పురోగమిస్తాం. కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం ఈ భౌతిక క్లేశాలు నుంచి మనం లేనటువంటి స్థితికి వెళ్ళడం కోసం బద్ధజీవుడు ఈ దేహాత్మ భావం నుంచి బయటికి రావాలి. అందుకనే ఆత్మతత్వం గురించి మనం తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 10. నేను చేస్తాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. అట్టి భక్తి రహితులు తమ ఇంద్రియములను మిగులు కష్టదాయకమును ఎడతెగనిదియో నాకు కర్మయందు నిలిపియుందురు. బుద్ధి పలు విధములకు మనోరథములచే నిరంతరము నిద్రను భంగపరచడి కారణమున వారు రాత్రి ఎంత నిద్రలేమితే బాధపడుతురు. వారి వివిధ ప్రణాళికలు మానవాతీత శక్తిచే భగ్నము కావింపబడును. నీ దివ్య కథలో ఎడ విముఖత కలిగినచో మహర్షులు సైతము ఈ భౌతిక జనమున పరిభ్రమించవలసినదే. హరే కృష్ణ. ఓకే, సో రాబోయేటువంటి తరాలలో వచ్చేటువంటి ప్రాబ్లం గురించి ఇప్పుడు బ్రహ్మదేవుడు ముందుగానే తెలుసు ఆయనకి. మనం అందరం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితుల్ని బ్రహ్మదేవుడే సృష్టించారు. కాబట్టి బ్రహ్మదేవుడికి ముందుగానే తెలుసు మనలాంటి వాళ్ళ గురించి ఆయన జాలి పడుతున్నారు. ఏమంటున్నారు? మనము ఇంద్రియాలతోటి అనేక రకాలైనటువంటి కష్టకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం. మన జీవితంలో ఎక్కువ శాతం భౌతికంగా కష్టపడడం కోసమే ఉపయోగిస్తాం. తెల్లవారుజామునే లెగుస్తాం, స్నానం చేసేసి టిఫిన్ చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోతాం. 4 గంటల పాటు 3 గంటల పాటు జర్నీ చేసి ఆఫీస్కి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సాయంత్రం 6 గంటల వరకు 7 గంటల వరకు ఆఫీస్లో పనిచేస్తారు. మళ్ళీ పని చేసినటువంటి వ్యక్తి మళ్ళీ ఒక 3 గంటల పాటు జర్నీ చేస్తాడు, చేసి ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే అలసిపోతాడు. అలసిపోయినటువంటి ఇంద్రియాలతోటి నిద్రపోవాలి అని అనుకుంటాడు, కానీ పాపం నిద్ర రాదు. ఎందుకంటే తనకున్నటువంటి స్ట్రెస్, తనకున్నటువంటి భౌతికమైనటువంటి పరిస్థితులు, ఇంకా చెయ్యాలి, రేపు లెగిసి ఏం చెయ్యాలి అనేటువంటి ఆలోచనలు. ఈ రోజు చేసినటువంటి భౌతికమైనటువంటి కర్మలకు తోడు మనం రేపు చేయబోయేటువంటి కర్మల గురించి కూడా ఈ రోజే ఆలోచిస్తాం. ఇంత బిజీగా ఉన్నటువంటి వ్యక్తికి నిద్ర వస్తుందా? అది గాఢ నిద్ర వస్తుందా? మనం ఎవరం కూడా నిద్రపోవాలి అనుకున్నా కానీ నిద్రపోలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. దీని గురించి బ్రహ్మదేవుడు మాట్లాడుతున్నారు. అంటే నిద్ర లేకుండా బాధపడడం ఒక రకమైనటువంటి 28 రకాల నరకాలలో ఒక రకమైనటువంటి నరకం కూడా అదే. అది ఏమిటి అనంటే, మనకి ఇవ్వబడినటువంటి శరీరంతో మనము అనేక రకాల కష్టాలు పడి ఆ కష్టాల వల్ల మనకు నిద్ర వస్తూ ఉంటుంది. కానీ ఆ నిద్రను పోకుండా లేపుతూ ఉంటారు మనల్ని. మొహం మీద వేడి నీళ్ళు జల్లు, లేకపోతే కింద నుంచి వేడి వేడి నిప్పులు పెట్టో,
లేకపోతే శూలాలతో మనల్ని పొడిసో ఆ నరకంలో మనల్ని నిద్రపోనీరు. కళ్ళు మూసుకుంటే మాత్రం మళ్ళీ పడిపోతూనే ఉంటుంది. అలాంటి నరకాలు కూడా ఉన్నాయి. అంటే మనకి 5వ స్కందంలో మనకి వివరింపబోయేటువంటి నరకాల గురించి మనం చూస్తే ఆ నరకంలో నిద్రపోయేటువంటి పరిస్థితిని కలిగించి నిద్రపోకుండా చేయడం అనేటువంటిది కూడా ఒక నరకం. ఓకే, అంటే ఇప్పుడు మనం అందరం కూడా నరకంలోనే ఉన్నాము. మనం అందరం అనుకుంటున్నాము సుఖంగా ఉన్నాము అని. ఎవరైతే గాఢ నిద్రను కూడా పొందలేనటువంటి పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరూ నిజంగా నరకాన్ని అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు వాళ్ళు ఆ పరిస్థితిలో ఉన్నారు అనంటే నీకు సంబంధించినటువంటి దివ్యమైనటువంటి కథ గురించి వాళ్ళు వినడానికి విముఖత చూపించారు కాబట్టి. భగవంతుడికి సంబంధించినటువంటి లీలల గురించి చర్చ చేస్తుంటే దూరంగా వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇలాంటి నరక పరిస్థితుల్లో ఉన్నారు అని బ్రహ్మదేవుడు చెప్తున్నారు. కాబట్టి బ్రహ్మదేవుడు మనకి ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్ ఒకటే, భగవంతుడికి భక్తులు అవ్వండి, భక్తులుగా భగవంతుడి యొక్క లీలల్ని చర్చించండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. అప్పుడు మీరు ఇలాంటి నరకం అనేటువంటి పరిస్థితి నుంచి బయటపడతారు. ఎంత గొప్ప మహర్షులైనా సరే ఒకవేళ భగవంతుడి యొక్క లీలను కనుక వినడానికి విముఖత చూపించినట్లయితే ఆ మహర్షి కూడా నరకానికే వెళ్ళిపోతారు, అంతేకాని భగవద్ధామానికి ఏం వెళ్ళరు. కాబట్టి మనం అందరం కూడా నిద్రని భంగపరిచేటువంటి పరిస్థితుల్లో ఉండే విధంగా మన యొక్క భౌతిక కర్మలు ఉండకూడదు. మనల్ని మనం ఉద్ధరించుకునేగా ఉండాలి. మనం అందరం కూడా ఇంద్రియాలతో చేసినటువంటి కర్మల ద్వారా మనం ఏం చేస్తున్నాం? ఇంకా సంపాదించాలి, ఇంకా పొందాలి, ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో చేయాలి అనేటువంటి భావన. మనకున్నది చాలక, మనది మనకి కాక, పక్కనోడిది కూడా నాకే కావాలి, ఆ పక్కనోడిది కూడా నాకే కావాలి, అందరిది నాదే, నాది నాదే అనేటువంటి భావనలో మనం అందరం కూడా ఈ విధంగా భౌతికంగా నియుక్తమై ఉన్నట్లయితే కనుక మనము ఈ భౌతిక జగత్తులోనే పరిభ్రమించాల్సి ఉంటుంది అని బ్రహ్మదేవుడు మనకి వార్నింగ్ ఇస్తున్నారు ఇక్కడ. ఓకే, కాబట్టి భక్తి యోగంలో విముఖులైనటువంటి ఋషులు సైతం పతనం చెందుతున్నప్పుడు భక్తి యోగాన్ని వదిలేసి భౌతికంగా పూర్తిగా ఉన్నటువంటి మనకి ఎలాంటి గతి ఉంటుంది అనేటువంటి విషయం మనం అందరూ కూడా అర్థం. కాబట్టి భక్తియుత సేవ లేకుండా ముక్తి అనేటువంటిది సాధ్యం కాదు. జ్ఞానంతో ముక్తి అనేటువంటిది సాధ్యం కాదు. కేవలం తపస్సుతోటి ముక్తి అనేటువంటిది సాధ్యం కాదు. కేవలం మెడిటేషన్ తోటి ముక్తి అనేటువంటిది సాధ్యం కాదు. భక్తి లేకుండా చేసేటువంటి ఏ పనైనా సరే వ్యర్థం. భావం లేకుండా చేసేటువంటి ఏ పనైనా సరే వ్యర్థం. భగవంతుడి మీద సేవాభావం లేకుండా చేసేటువంటి ఏ పనైనా సరే వ్యర్థమే. ఎందుకంటే అది మనల్ని భగవద్ధామానికి తీసుకువెళ్ళదు కాబట్టి. ఈ విధంగా లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా పతనం చెందుతున్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ధర్మం అనేటువంటిది ఏమిటి నిజంగా అనేటువంటిది తెలుసుకోవాలి. లేదు అనంటే నా పిల్లల్ని పోషించడము, నా భార్యని పోషించడమే నా ధర్మము అని అనుకుంటే మనం చేస్తున్నటువంటి మొట్టమొదటి తప్పు. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. స్వయంగా భగవానుడే చెప్పాడు నిజమైనటువంటి ధర్మం ఏమిటి అనేటువంటి విషయం. నిజమైనటువంటి ధర్మము పరోధర్మము. ఆ పరోధర్మాన్ని బోధించడం కోసం స్వయంగా భగవానుడు అవతరిస్తున్నారు ప్రతి యుగంలోను. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలోనూ ధర్మాన్ని స్థాపించడం కోసం అవతరిస్తున్నారు. ఏమిటి ఆ ధర్మం? పరోధర్మం. ఏమిటి ఆ ధర్మం? భగవద్భక్తి. భక్తిని స్థాపించడం కోసం భగవంతుడు అవతరిస్తున్నారు. అంతేకాని భౌతికమైనటువంటి బంధాల పట్ల నీ బాధ్యతను తీర్చుకోవడమే నీ ధర్మము అని అనుకునేటువంటి వాళ్ళకి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నారు శ్రీకృష్ణ. అలాంటివన్నీ నిజమైనటువంటి ధర్మం కాదు. ధర్మాలను స్థాపించడం కోసం నేను వస్తున్నాను. నిజమైనటువంటి ధర్మం ఏమిటి అంటే నాకు శరణు వేడడము అనేటువంటి విషయాన్ని చెప్పారు. ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం భగవంతుడు అవతరిస్తున్నారు అని అంటే ఆ ధర్మము భగవంతుడికి శరణు వేడడము అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఆ ధర్మము భగవంతుని శరణు వేడడం కాకుండా ఇంక ఏదేదో అనుకున్నాం అనుకోండి. ఎందుకంటే భగవద్గీతను మనం చదవలేదు కాబట్టి, కృష్ణుడు భగవద్గీతలో నిజమైనటువంటి ధర్మం ఏమిటి అని చెప్పారు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోలేదు కాబట్టి మనకి పరోధర్మం గురించి తెలియదు. మనం అనుకున్నటువంటి ధర్మాల గురించే మనము నిజమైనటువంటి ధర్మంగా భావిస్తున్నాం. అవన్నీ వదిలేసి భగవంతుడు చెప్పినటువంటి ధర్మాన్ని కనుక మనము ఆశ్రయం పొందినట్లయితే అప్పుడు మనము భగవద్ధామానికి చేరగలం. నెక్స్ట్
హరే కృష్ణ ఇదే ప్రభుజీ. మొదలు. ఓస్ ప్రభుజీ. 12వ భావం ప్రభుజీ. 11. హరే కృష్ణ. హే ప్రభు, నీ భక్తులు ధర్మయుతమగు శ్రవణ విధానముచే కరణముల ద్వారా నిన్ను గాంచగలుగుదురు. ఆ విధముగా వారి హృదయములు పరిశుద్ధములైనంతటా నీవు అచ్చట ఆసీనుడు బగుదువు. నీ భక్తులేడ నీవెంతగా అనుగ్రహమును కలిగిందువనగా ఏ ప్రత్యేకమగు రూపమునందు వారు నిన్ను సదా ధ్యానింతురో ఆ నిత్య రూపం నందే నీవు ప్రకటమగుదువు. హరే కృష్ణ. అద్భుతమైనటువంటి ఇంకొక శ్లోకం. సో ఇంతకు ముందు కర్ణముల ద్వారా వాసన చూడటం గురించి చెప్పారు. ఇప్పుడు కర్ణముల ద్వారా చూడడం గురించి చెప్తున్నారు. అంటే కర్ణముల ద్వారా వాసన చూసినటువంటి వ్యక్తి కర్ణముల ద్వారా చూడగలుగుతారు భగవంతుడు. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే, హే ప్రభు, నీ భక్తులు ధర్మయుతయోగ శ్రవణ విధానముచే కర్ణముల ద్వారా నిన్ను గాంచగలుగుదురు అని చెప్తున్నారు. ఓకే, ఏ భక్తుడైతే భగవంతుడికి సంబంధించినటువంటి కర్మలను, జన్మ గురించి శ్రవణం చేస్తాడో అలాంటి వ్యక్తి భగవంతుడిని అనుభూతం చేసుకోగలడు అని చెప్తున్నారు. భగవంతుడిని అర్థం చేసుకోగలడు, భగవంతుడిని దర్శించగలరు. అలాంటి వ్యక్తి యొక్క హృదయము పరిశుద్ధమవుతుంది. ఎందుకంటే చెవుల ద్వారా కృష్ణ నామం లోపలికి వెళ్ళినప్పుడు అది హృదయంలోకి వెళ్ళి కూర్చుంటుంది, హృదయంలో పవిత్రమవుతుంది. అందుకని మనము హరే కృష్ణ మహామంత్రాన్ని జపించేటప్పుడు మనం జపిస్తున్నటువంటి నామము మన చెవులకి పడాలి, మన చెవుల ద్వారా మన హృదయంలోకి వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు మన హృదయం పవిత్రమవుతుంది. హృదయం పవిత్రమైనప్పుడు భగవంతుడు ఆసీనుడవుతారు. అక్కడ భగవంతుడు చాలా పవిత్రమైనటువంటి వాడు, మనలా అపవిత్రమైనటువంటి వాడు కాదు. పవిత్రమైనటువంటి భగవానుడు పవిత్రమైనటువంటి ప్రదేశంలోనే ఉంటారు, అపవిత్రమైనటువంటి ప్రదేశంలో ఉండరు. మన శరీరంలో ఏది పడితే అది పడేసామనుకోండి, శరీరం అంతా అపవిత్రం అయిపోతుంది. అపవిత్రమైనటువంటి శరీరంలో భగవంతుడు ఎలా ఆసీనులు అవుతారు? ఏది పడితే అది తిని శరీరాన్ని అపవిత్రం చేసేసి శ్మశానంలా మార్చేస్తున్నాం మన శరీరాన్ని. ఎందుకంటే జంతువులను కూడా తింటున్నాం, చచ్చిన జంతువులను కూడా తింటున్నాం కాబట్టి మన శరీరాన్ని మనం శ్మశానంలా మార్చేస్తాం. ఇలాంటి శ్మశానంలా ఉన్నటువంటి శరీరాన్ని పవిత్రంగా ఎలా మార్చాలి? పవిత్రంగా మార్చినప్పుడే భగవంతుడు అక్కడ ఆసీనుడు అవుతారు. అది ఎలా అంటే అపవిత్రమైనటువంటి వాటిని పక్కన పెట్టి పవిత్రమైనటువంటి భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి, భగవంతుడి యొక్క నామం గురించి వినాలి, చెవుల ద్వారా వినాలి. అప్పుడు మనకి భగవంతుడు దర్శనమిస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎంత అనుగ్రహం చూపిస్తారు భగవంతుడు ఇలాంటి వాళ్ళకి అనంటే, ఆ అనుగ్రహము అనేటువంటిది అత్యంత అద్భుతమైనటువంటి, అంటే ఆ భగవంతుడి రూపముని వాళ్ళు సదా స్మరించేటువంటి స్థితికి తీసుకువెళ్తారు. కాబట్టి ఎవరైతే ఈ స్వరూప సిద్ధిని పొందుతారో వాళ్ళు అదృష్టవంతులు. ఈ స్వరూప సిద్ధి అంటే ఓకే, భగవంతుడు ఇక్కడ మనకి ఈ భాష్యంలో చెప్పారు. కుహనా భక్తుల గురించి మాట్లాడారు ప్రభుపాదుల వారు. ఏమన్నారు అనంటే, కుహనా భక్తులకు అతడు ఎన్నడూ దర్శనీయుడు కాబోడు. అంటే నేను భక్తి చేస్తున్నాను అనుకునేటువంటి భావనలో ఉన్నటువంటి వ్యక్తులకి భగవంతుడు దర్శనం అవరు. నిజమైనటువంటి భక్తి బ్రహ్మదేవుడు చెప్పిలా చెయ్యాలి, ఆచార్యుడు చెప్పినటువంటి విధంగా చెయ్యాలి, ప్రామాణికమైనటువంటి బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నారో దాని ప్రకారంగా చెయ్యాలి. అలా చేసినటువంటి వాడు కుహనా భక్తుడు కాదు. కానీ కుహనా భక్తులు నిజంగా భక్తి చేస్తున్నాము అనుకునేటువంటి వాళ్ళు భగవంతుని ఎప్పుడూ దర్శనం చేసుకోలేరు. సారాంశం, కుహనా భక్తులకు శ్రీకృష్ణుడు ఆజ్ఞానువర్తి కాబోడు. ఏంటి ఆజ్ఞానువర్తి అంటే, మన హృదయంలో ఏదో ఒక రూపాన్ని స్మరిస్తూ ఉన్నాము. మనం ఏ రూపానైతే స్మరిస్తున్నామో ఆ రూపంలోనే ప్రకటితమవుతారు భగవంతుడు. కస్టమైజ్డ్ అన్నమాట. మనం ఏదైనా షోరూమ్కి వెళ్ళామనుకోండి, మన సైజు 40వ నెంబర్ చొక్కా షర్టు లేకపోతే 42వ నెంబర్ షర్టు అంటే 42వ నెంబర్ షర్ట్ ఇస్తారు. కానీ అది మనకి సూట్ అవుతుందా లేదా అనేటువంటి దాంతో సంబంధం లేదు. ఒక్కొక్క కంపెనీ 40వ నెంబర్ షర్టు, ఇంకో కంపెనీ 40వ నెంబర్ షర్టు, రెండు ఒకటిగా ఉండవు. మనం వేసుకుంటే ఒకటి మనకి కరెక్ట్గా ఫిట్ అవుతుంది, ఇంకొకటి మనకి ఫిట్ కాదు. కానీ భగవంతుడు అలా కాదు. భగవంతుడు మనం ఏ రూపంలో ధ్యానం చేస్తున్నామో ఆ రూపంలో మనల్ని కరుణిస్తారు భగవంతుడు.
మనం ఒకవేళ రాముడి రూపానికి గనక ఆకర్షితులమై రాముడి రూపాన్ని గనక ధ్యానం చేస్తే రాముడిలా మనకి కరుణను చూపిస్తారు. లేదు అంటే ఇంకా ఏ ఇతర అవతారాలు భగవంతుడి యొక్క అవతారాల రూపంలో మనం ధ్యానం చేస్తామో ఆ రూపంలో భగవంతుడు మనల్ని కరుణిస్తారు. అంటే భగవంతుడు మనకి ఆజ్ఞానువర్తి, అంటే మన ఆజ్ఞ ప్రకారంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు మనం శుద్ధ భక్తులమైన భగవంతుడి అపరాధాలు చేయనటువంటి స్థితిలో భక్తి చేసినప్పుడు, బ్రహ్మదేవుడు చెప్పినటువంటి విధంగా మనము భక్తిని చేసినప్పుడు అప్పుడు భగవంతుడు మనకి ప్రత్యక్షమవుతారు. మనం కోరుకున్న రూపంలో, మనకి ఇష్టమైనటువంటి రూపంలో. అది కస్టమైజ్డ్ వే అంటారు. కష్టం అంటే మనకు కావాల్సిన విధంగా భగవంతుడు మనకి దర్శనమిస్తారు. అలా కాకుండా మనం గనక ప్రాథమిక స్థాయిలోనే భక్తిని చేసినట్లయితే మనం ఎప్పటికీ కూడా భగవంతుని దర్శనం చేసుకోలేము. ముందుకు వెళ్ళాలి ఇంకా ఆధ్యాత్మికంగా. ఇక తరువాత భగవంతుడి గురించి పూర్తిగా ఇప్పుడు భగవంతుడి రూపం గురించి చెప్పారు మొదటి 5 శ్లోకాల్లో. తర్వాత 5 శ్లోకాల్లో శుద్ధ భక్తులు కానిటువంటి వాళ్ళ పరిస్థితిని గురించి చెప్పారు. తరువాత శుద్ధ భక్తులైనటువంటి వాళ్ళకి భగవంతుడు ఏ విధంగా అనుభూతం అవుతారు అనేటువంటి విషయం కూడా చెప్పారు. కాబట్టి ఇంకా తరువాత శ్లోకాలలో బ్రహ్మదేవుడు సృజన శక్తి అనేటువంటిది పొందడం అనేటువంటిది జరుగుతుంది. ఆ సృజన శక్తిని పొందడం కోసం మరి ఏ విధంగా భగవంతుడు ఆయనకి స్పందించారు, మరి ఏ విధంగా ఇంకా బ్రహ్మదేవుడు తన ప్రార్థనని కంటిన్యూ చేశారు, ఇంకా భగవంతుడికి ఎలా వందనాలను తెలియచేస్తున్నారు అనేటువంటి విషయం రాబోయే కొన్ని శ్లోకాల్లో కూడా తెలియచేస్తారు. అది మనం నెక్స్ట్ వీక్ చూద్దాము. ఇక్కడికి ఈ రోజు ముగిద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ప్రభు ఇప్పుడు బ్రహ్మదేవుడు ఫస్ట్ గర్భోదయ సాయి విష్ణు తర్వాత జన్మ పుట్టిన తర్వాత అప్పుడు జీవులు లేవు ప్రభు. ఆ జీవుల గురించి మరి అడుగుతున్నారే, అదే నాకు కొద్దిగా క్లారిటీ అర్థం కాదు. ఓకే, పుట్టకముందే అడుగుతున్నారు జీవుల నేను గురించి. ఈ విషయాన్ని చెప్పాను. నేను మళ్ళీ ఒకసారి క్లారిఫై చేస్తాను. గర్భోదక సాయి విష్ణువును ప్రార్థన చేస్తుంది ఆయన సృజించటానికి పొందాల్సినటువంటి శక్తి కోసం, సృజన శక్తి కోసం చేస్తున్నారు. తను చేయబోయేటువంటి సృజన శక్తిలో ఉన్నటువంటి జీవులు ఏ విధంగా పతనం చెందబోతున్నారు అనేటువంటి విషయం గురించి ఆయన ముందుగానే జాలిపడి వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేస్తున్నారు బ్రహ్మదేవుడు. అర్థమైంది ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. Yes, ma'am. ప్రభుజీ బ్రహ్మదేవుడే కదా ప్రభుజీ జ్ఞానం ఇచ్చేది, కానీ ఇప్పుడు ఈ లౌకిక ప్రపంచంలో అసలు బ్రహ్మదేవుని ఎక్కడ పూజించారు, ఏం చేయలేదు. బ్రహ్మదేవుడు రజోగుణంలో ఉంటారు కాబట్టి రజోగుణయుతమైనటువంటి అంటే రజోగుణంతో భౌతిక సృష్టిని చేశారు. బ్రహ్మదేవుడిని పూజించాలా పూజించకూడదా అనేటువంటి విషయంలో బ్రహ్మదేవుడే నన్ను పూజించండి అని చెప్పలేదు. ఓకే, ఇక్కడ ఎక్కడా కూడా బ్రహ్మదేవుడు నన్ను పూజించండి అని చెప్పారా? చెప్పలేదు. బ్రహ్మదేవుడు శుద్ధ భక్తుడు. బ్రహ్మదేవుడిని ఒక గురువుగా అంగీకరించాలి. బ్రహ్మదేవుడు చెప్పిన విధంగా మనం ఉండాలి. బ్రహ్మదేవుడు ఏం చెప్పారు? భగవంతుడి యొక్క రూపానికి ధ్యానం చేయండి, భగవంతుడి యొక్క రూపాన్ని అర్చించండి, భగవంతుడి యొక్క రూపాన్ని మీరు పరమ లక్ష్యంగా భావించండి అని చెప్పారు. కాబట్టి భగవంతుడి అది 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 నిజమైనటువంటి గురువు బోధించేటువంటి విధానం. ఓకే, అదే ప్రభుజీ, గురువుగా అయినా ప్రపంచానికి తెలిస్తే కదా ప్రభుజీ అందరూ అదే ఆ తత్వాన్ని కొంచెం బోధపరచుకునేకి. అందుకని అందరూ వినాలి, భాగవతాన్ని వినాలి, అప్పుడు తెలుస్తుంది. బ్రహ్మదేవుడు ఏం చెప్పారు అనేటువంటిది తెలియకుండానే బ్రహ్మదేవుని ఎందుకు పూజించలేదు, బ్రహ్మదేవుని ఎందుకు పూజించకూడదు, మనకి సంబంధించినటువంటి మన మానసిక కల్పనలతోటి మనం అనేక రకాలైనటువంటి తత్వాలను సృష్టించుకొని మనం అనేక రకాలుగా ఆలోచనలు చేస్తే అది శాస్త్రము అనేటువంటిది అంగీకరించాలి. మనం ఆలోచనని శాస్త్రము, సాధువు, గురువు ముగ్గురిని ఆశ్రయించాలి. ఆశ్రయించిన తర్వాతనే నిజమైనటువంటి సత్యం గురించి మనం తెలుసుకోగలుగుతాం. లేదు అంటే కనుక మనం ఇలానే భౌతిక విశ్వంలోనే ఉండిపోవాల్సి ఉంటుంది. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ.
హరే కృష్ణ. చాలా డీటెయిల్ గా చాలా చక్కగా ఒక్కొక్క ముత్తు ఎట్లయితే దారంలో గుచ్చుతాం ప్రభుజీ అట్లా చెప్పినవి ఎంత నీట్ గా ఉందంటే చాలా అద్భుతంగా అనిపించింది ప్రభుజీ. అంటే ఇంకా ఏ విధంగా మనము భక్తిని పెంపొందించుకోవాలి, మనం ఎంత డౌన్ లో ఉన్నాము, మనం హౌవి ఇంకా 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 ఎట్లా చేయాలి అనేది వాళ్ళు చాలా డీటెయిల్ గా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. సమయం పట్టింది మాతాజీ, క్షమించాలి. లేదు ప్రభుజీ, అది వింటూ ఉంటే ఇంతసేపు అయిపోయిందా, ఇవాళ 5 o'clock నుండి ఇంత తొందరగా టైం అయిపోయిందా అనిపిస్తా ఉంది ప్రభుజీ. యాక్చువల్లీ చాలా ఎన్నో నేర్చుకుంటున్నాం ప్రభుజీ, అది తెలియదు. ఏదైనా ఒకటి ఆచరణ చేసేటప్పుడు టక్కున గుర్తుకొచ్చేస్తుంది. ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. బ్రహ్మదేవుడు సృజించడానికని సృష్టించబడే జీవులు ఏ విధంగా ఉద్ధరింపబడాలి, మీరు ఉద్ధరింపబడాలంటే ఈ విధంగా ఈ దారిలో వెళ్ళండి, ఆ నిరాకార బ్రహ్మాన్ని మీరు పట్టుకుంటే మీరు వెళ్ళలేరు అని ముందు ముందే ఆ వచ్చే జీవులను వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఉద్ధరింపబడాలి, ఆయన యొక్క భగవంతునితో మనం ఏ విధంగా కలిగి ఉండాలి, ఆయనతో ఎలా మింగిల్ అవ్వాలి, అసలు అన్ని ఎంత అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. ఈ ఎపిసోడ్ అందరూ కూడా ఖచ్చితంగా వినవలసినటువంటిది ప్రభుజీ. ఆయన బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థనల ద్వారా మనమందరం కూడా ఏది పట్టుకోవాలి, ఏది స్వీకరిస్తే మనం ఆయన్ని పొందగలుగుతాము అనేది ఇటువంటి విషయాన్ని మనకి బ్రహ్మదేవుడు ఎంతో క్లియర్ గా తెలియపరిచారు ప్రభుజీ. మీరు చెప్పిన దాంట్లో ఇంకా అద్భుతంగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చిన్న డౌట్ అంతే, ప్రత్యక్షంగా అని చెప్పారు, పరోక్షంగా అని కూడా చెప్పారు. ప్రత్యక్షంగా పూజించాలి, పరోక్షంగా వద్దు అంటున్నారు. అంటే ఏంటి అది భావం? మేము అర్థం చేసుకున్నది వేరు, మీరు చెప్పేది వేరు ఉంటది కదా. అది చెప్పండి, మీరు ఏం అర్థం చేసుకున్నారు? అంటే ప్రత్యక్షంగా అంటే కృష్ణ భగవాన్నే పూజించాలి, ఇతర దేవతలను కాకుండా అన్నట్లు అర్థం చేసుకున్నాం. రైట్, కరెక్టే మాతాజీ, మీరు అర్థం చేసుకున్నది కరెక్టే. ప్రత్యక్షంగా భగవంతుని పూజించడం, ఇప్పుడు ఏదైతే రూపం గురించి బ్రహ్మదేవుడు మాట్లాడారో ఆ రూపాన్ని మనము అంతిమ జ్ఞానం యొక్క లక్ష్యంగా భావించాలి మనం. అంతేకాని భగవంతుడి ద్వారా సృష్టింపబడినటువంటి దేవతలో, భగవంతుడి ద్వారా సృష్టింపబడినటువంటి ఏ అద్భుతాన్నో, భగవంతుడి ద్వారా సృష్టింపబడినటువంటి నిరాకార బ్రహ్మాన్నో పూజించడము అనేటువంటిది పరోక్షమైనటువంటి పూజ. ఓహో, ఓకే ఓకే, అదే 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 అలాగే అనుకున్నాం. మళ్ళీ మీరు ఏ విధంగా చెప్తారో మాకు తెలియదు కదా, అందుకోసం. కరెక్ట్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. బ్రహ్మదేవుణ్ణే స్వామి సృష్టించారు కాబట్టి మనం బ్రహ్మదేవుణ్ణి కాదు స్వామినే పూజించాలి అనేది మనం క్లారిటీగా అర్థం చేసుకోవాలి ప్రభుజీ. అవును అవును. ప్రభుజీ మీరు చెప్తున్న టైం తెలియట్లేదు ప్రభుజీ, కాన్సెప్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఓకే, అందరికి ఇంకా ఏమి డౌట్ లేకపోతే ఈ సెషన్ ఇంతటితో ముగిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓపిక్గా అందరూ కూర్చొని విన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. సో తప్పకుండా మీ అందరికీ కూడా భగవంతుడు భక్తిని పెంపొందింపజేస్తాడు అని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు మనం చూసాం కదా, భాగవత శ్రవణం చేసినటువంటి వాళ్ళకి తప్పకుండా భగవంతుడు వాళ్ళ హృదయంలో స్థితుడవుతారు, వాళ్ళ హృదయంలో ఆసీనుడు అవుతారు. కాబట్టి మీ అందరూ కూడా సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు, మీరందరూ కూడా శుద్ధ భక్తులు. అందుకని మీరు భాగవత శ్రవణం 1.5 hours 2 hours పాటు కూర్చొని విన్నారు అని అంటే అది చాలా గొప్పతనం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అలానే కంటిన్యూ చేస్తూ భాగవతాన్ని రెగ్యులర్ గా వినడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ డివోటీస్. మళ్ళీ రేపు కలుద్దామండి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ.